ప్రార్థన చేసుకొని ఈ మూడవ రోజు అనగా ఈ చివరి రోజు చివరి వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనవి ప్రియులారా. లెట్స్ ప్రే. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ 3 రోజుల సభలలో ఒక ఆవశ్యకమైనటువంటి అంశముతో 2 రోజులు ప్రయాణము చేసి కేవలం మీ కృపను బట్టి మాత్రమే ఈ 3వ దినము అనగా చివరి దినములోనికి కూడా మేము ప్రవేశించాం. మీరు ఇస్తున్నటువంటి మంచి వాతావరణమును బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఏ మాటలైతే ఈ ముగింపు మాటలుగా మా అందరికి అవసరమో వాటన్నిటినీ మేము ధ్యానించుటకు మా శక్తి సరిపోదు, మా జ్ఞానము సరిపోదు, మేము సరిపోము నాయన. కేవలం మీ ఆత్మ సహాయము చేత మాత్రమే మమ్మను బలపరిచి నడిపించి సత్యమందు మరింత గొప్పగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతిష్ఠించమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు, యోగ్యత లేని మేము కేవలం మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ కృపాసనము యొద్దకు ఇట్టి ధైర్యముతో వచ్చుచు సహాయము చేయమని వేడుకొనుచు, మా ప్రార్థన ఆలకించమని బ్రతిమలాడచ్చు. ఆయన యొక్క పవిత్రమైన నామములోనే వినయముతో, విశ్వాసముతో, భయముతో, భక్తితో, వణుకుతో ఈ ప్రార్థన విన్నపములు మీ పాదముల చెంత పెట్టి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఎవరి యేసు అన్నటువంటి అంశముతో ఈ 3 రోజుల సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ అంశము ఎంత అవసరమైనది మన క్రైస్తవ సార్వత్రిక సంఘానికి లేదా స్థానిక సంఘాలకు అన్నది అర్థం చేసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలి అని ఒకవేళ మనకు ప్రశ్న పుడితే, ఎవరి పేరును బట్టి మనము రక్షణ జీవితాన్ని అనుభవిస్తున్నామో, ఎవరి పేరును బట్టి నిరీక్షణ కలిగి ఉన్నామో, ఎవరి పేరును బట్టి మనము భవిష్యత్తుపై భరోసా కలిగి ఉన్నామో, ఆయనను గూర్చి సరైనటువంటి అభిప్రాయము, సరైనటువంటి అవగాహన లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. నేను వెళ్ళగలుగుచున్నాను అని ఎవరైనా అనుకుంటే అది భ్రమ మాత్రమే అవుతుంది. అలాంటి భ్రమలో మనం బ్రతకకూడదని ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయడానికే ఈ సభల ఏర్పాటు. యేసు అనే 2 అక్షరాల పదం మనకు తెలిసిన, అది 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద తన పాదాలు మోపి పయనించిన ఒక వ్యక్తి పేరు మాత్రమే అని లోకం అనుకుంటుందేమో, కానీ అది అంత మాత్రమే కాదని, దాని వెనకల ఒక చరిత్ర ఉందని, దాని వెనకల ఒక పరమార్థం ఉందని, యేసు అని పేరు కలిగినటువంటి ఆయనలో మనము చూడవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయని గత 2 దినాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కేవలం ఒక వ్యక్తి మాత్రమేనా? మనుషుల మధ్య మనిషిగా తిరిగిన ఆయన కేవలము మనిషి మాత్రమేనా? అంతకు మించి ఏమి కాదా? ఒకవేళ అంతకు మించి ఏదైనా ఉంటే ఇంతకు అదేమిటి? ఎవరైనా యేసు అన్న పేరుతో ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు సుమారు జీవించిన ఆయన ఇంతకు ఎవరు? నేను అంటున్నానని కాదు, కానీ దయచేసి ప్రియులరా, ఈ రాత్రి మనం ఇంటికెళ్ళి మన కుటుంబములో మన తోటి క్రైస్తవ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, రక్త సంబంధికులు, వారిని అడుగుదాం, హూ ఈజ్ జీసస్ టు యూ? భర్తను అడుగుదాం, యేసు అంటే ఎవరు నీకు? హూ ఈజ్ జీసస్ టు యూ? భార్యను అడుగుదాం, పిల్లలను అడుగుదాం, తల్లిదండ్రులను అడుగుదాం, తోబుట్టువులను అడుగుదాం,
బంధువులను అడుగుదాం, మన తోటి సంఘస్థులను అడుగుదాం. విషయం ఏంటంటే అందరూ మొదటి ఆన్సర్గా ఒకటే చెప్పరు. ఈ గ్యారెంటీ నేను ముందే ఇస్తున్నాను. ఎవ్వరూ ఒకటే ఆన్సర్ని ఫస్ట్ ఆన్సర్గా నొక్కుతున్నాను. మళ్ళీ మొదటి ఆన్సర్గా అందరూ ఒకే సమాధానం ఇవ్వరు. కానీ క్రైస్తవులందరూ హూ ఈజ్ జీసస్ టు యూ అని అడిగితే మొదటి ఆన్సర్గా ఏది ఇవ్వాలో ఈ రాత్రి ఈ సందేశం అయిన తర్వాత మనం విని, క్రైస్తవులందరి నోట అర్ధరాత్రి నిద్ర లేపిన యేసంటే ఎవరు నీకు అని అడిగితే ఆ ఆన్సరే మొదట నోటి నుండి వచ్చేలా మార్పు రావాలి. మన క్రైస్తవ సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పు కొరకే ఈ సభలు. వెళ్దాం ముందుకి. యేసు అంటే రక్షకుడు అని చూసాం మొదటి రోజు. కానీ ఆ యేసులో ఇమ్మానుయేలు ఉన్నాడు, అది కూడా చూద్దామన్నాను. దానికి ఒక అర్థం ఉంది. ఇమ్మానుయేలు అంటే తోడుగా ఉండేవాడు. ఆ యేసులోనే క్రీస్తున్నాడు. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, పరిపాలించుటకు అభిషేకింపబడినవాడు. అంటే యేసులో నేను ఇమ్మానుయేలును చూడాలా? అవునంటోంది బైబిల్. యేసులోనే క్రీస్తును చూడాలా? అవునంటోంది బైబిల్. ఇంకా ఏం చూడాలి ఆయనలో అని రాత్రి, అనగా గడిచిన 2వ రోజు రాత్రి మనం చూసినప్పుడు కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. త్వరితగతిన ఒక్కసారి నిన్న రాత్రి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వారి కోసం స్క్రీన్ మీద చూద్దాం. నిన్నటిది మొదటిది చూద్దాం. నేను మాట్లాడుచున్న యేసు ఎవరో కాదు, ఆయనకున్న మరొకటి కడపటి ఆదాము. నన్ను చూపించు. మొదట ఆదాము ఎవరు? ఏదెను వనంలో కనబడ్డాడు. ఆయన ద్వారా పాపము లోకములోనికి వచ్చింది. ఈ కడపటి ఆదామన్న మన యేసు ద్వారా పరిష్కారం వచ్చింది. ఇది తెలియకపోతేలా? యేసునే చూస్తాను, ఆయనలో కడపటి ఆదామును చూడను. కడపటి ఆదామును చూడడం అంటే కడపటి ఆదాము ద్వారా ఏం జరిగిందో చూడాలి. అది చూడడం అంటే బట్టి కొట్టడం కాదు. యేసంటే క్రీస్తు, యేసంటే ఇమ్మానుయేలు, యేసంటే కడపటి ఆదాము కూడా. ఇంత కడపటి ఆదాం అంటే ఏంటి నాకు తెలియదు, స్క్రీన్ మీద వచ్చింది బట్టి కొట్టని చెప్తున్నాను. నో, కడపటి ఆదాము ద్వారా ఏం జరిగిందో మనం చూడాలి. అది యేసును ఎరుగుట. నిన్న రాత్రి ఒక 12 సెట్స్ని మీ ముందు నేను చూపిస్తానని చెప్పాను. 6 మాత్రమే చూసుకున్నాం. 6 ఏమిటో కూడా ఒక్కసారి వేగంగా చూద్దాం. 1A, నేను మాట్లాడుచున్న యేసు యేసే కాదు, మనందరి కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. నన్ను చూపించు. నమ్మాలా వద్దా? విశ్వసించాలా వద్దా? నేను యేసునే చూస్తాను, గొర్రెపిల్లను చూడనంటే రక్షణ లేదయ్యా. యేసును నమ్ముచున్న మనం ఆయనలో గొర్రెపిల్లను కూడా చూడాలి. అది చూడకపోతే రక్షణ లేదు. ఆ ఒక్కటే నేను ఓటేస్తాను, ఆ ఒక్కటికే, ఇవన్నీ వద్దు కాదు. 1B, రాత్రి ఆయన వధింపబడిన గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన గొర్రెల కాపరి కూడా అని చూసాం. నమ్మాలా లేదా? నా కాపరి అని నమ్మాలా వద్దా? అది విశ్వాసానికి సంబంధించినదా కాదా అని నేను అడుగుచున్నాను సభాముఖంగా అందరినీ. కొన్నే నమ్ముతాను అన్ని నమ్మనని మొండికేయకూడదు, అది తొండంటారు. అన్నీ నమ్మాలి, అన్నీ విశ్వసించాలి.
2a. ఆయన సంఘానికి మూల రాయి కూడా. రాత్రి చెప్పాను, వెళ్ళిపోతున్నాను ముందుకి. ఈ సెట్స్ని మీరు గమనించండి. 1a మళ్ళొక్కసారి చూపించండి. 1a గొర్రెపిల్ల, 1b కాపరి. గొర్రెపిల్ల ఎక్కడైనా కాపరి అవుతుందా? కాపరి ఎక్కడైనా గొర్రెపిల్ల అవుతాడా? అయ్యాడు. అర్థం చేసుకోవాలి. లాజిక్లు పనికిరావు ఇక్కడ. మా ఊర్లో అండి గొర్రె పిల్లలు ఉన్నాయండి, మా ఊర్లో గొర్రెలు ఉన్నాయండి, కాపరి సపరేట్గా ఉంటాడండి, కాపరి ఎప్పుడు గొర్రె కాలేదండి, గొర్రెప్పుడు కాపరి కాలేదండి, ఈయన ఎట్లయ్యాడండి అని అడగకూడదు. పిచ్చి ప్రశ్న. గొర్రెపిల్ల అంటే దాని వెనకలో ఒక భావం ఉంది. మొదటి వర్తమానంలో తమ్ముడు చెప్పాడుగా, గొర్రెలంటే గొర్రెలే కాదయ్యా, గొర్రెలంటే మనుషులు. భావం. గొర్రె పిల్లని వర్ణించినప్పుడు దాని వెనకల భావం ఏమిటి? కాపరి అని చెప్పినప్పుడు దాని వెనకల భావం ఏమిటి? మూల రాయి అని చెప్పినప్పుడు దాని వెనకల భావం ఏమిటి? 2a. 2b శిరస్సు. మూలరాయి అంటే దాని వెనకల ఒక భావం ఉంది, అర్థం కావాలి. శిరస్సు అన్నా ఒక అర్థం ఉంది, భావం ఉంది, అది అర్థం కావాలి. రాయి అంటే రాయిలా ఊహించుకుంటే ఎలా? 3a ద్వారం. రాత్రి చూసాం. అన్నీ ఆయనేనా? గొర్రెపిల్ల ఆయనే, కాపరి ఆయనే, మూలరాయి ఆయనే, శిరస్సు ఆయనే, ద్వారము ఆయనే. నెక్స్ట్ బి మార్గము ఆయనే. యేసును మాత్రమే చూస్తాను, ఇవన్నీ చూడనంటే మనకు బుర్ర లేనట్టు. అన్నీ చూడాలి. 4a జీవము ఆయనే. బి జీవాహారము ఆయనే. జీవము ఆయనే, జీవాహారము ఆయనే. అసలు ఈ మెసేజ్ను కనుక ఎవరైనా పాటగా వ్రాసి పాట కడితే మాత్రం భలేగుంటుందని నా కోరిక. కుదిరితే నేను రాస్తాను, వీలైనంత మంది రాయండి ఆయన ఔన్నత్యాన్ని. ఉంది ఇలాంటి అర్థముతో ఉన్నటువంటి ఒక పాట ఉంది. ఎల్లవేళలందు కష్టకాలమందు, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్ అనే పాట బాగా ఫేమస్ సాంగ్ ఇది. అందులో చరణాలు చూడండి. నీవే నీవే నీవే. ఆ పాట తెలియకపోతే తెలుసుకోండి. సియోను గీతాలు అనే పాటల పుస్తకంలో చాలా వెల్ నోన్ సాంగ్ ఇది. బి 4a 4b జీవాహారం జీవము ఆయనే, జీవాహారము ఆయనే. 5a చిగురు ఆయనే. రాత్రి చెప్పాను కనుక వెళ్ళిపోతున్నాను ఇక. చిగురు ఆయనే. కమాన్. వేరు ఆయనే. చిగురెక్కడో కనబడుతుంది, వేరెక్కడో కనబడదు. కనిపించే చిగురు ఆయనే, కనిపించని వేరు ఆయనే. వేరంటే వేరు కాదు, వేరు వెనకల ఒక భావం ఉంది. చిగురంటే చిగురు కాదు, చిగురు వెనకల ఒక భావం ఉంది. అది అర్థం కావద్దు మనకు. 6a పస్కా పశువు ఆయనే. మౌనంగా మనుషుల కొరకు వధింపబడిన పస్కా పశువు ఆయనే. అది ఏ. బి కొదమసింహము ఆయనే. ఇవే కదా రాత్రి మాట్లాడుకుంది. ఏ ఏంటి, బి ఏంటి అని ఏమో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏలో ఒకలా కనపడుతున్నాడు, బిలో కంప్లీట్ ఆపోజిట్ పిక్చర్లో కనపడుతున్నాడు ఆయన. అది ఎలా సాధ్యం అని అడగకూడదు. అసాధ్యమైనది కాదు, అది ఆయనకు సాధ్యం. ఆయనకు సాధ్యమైనది మనము చూడగలగాలి ప్రార్థన సహాయంతో. చూడకపోతే మనం ఫెయిల్ అయినట్టు. నేను అడుగుతున్నాను, ఎవరి కోసం గొర్రెపిల్లయ్యాడు? ఎవరికి కాపరిగా ఉన్నాడు? ఎవరికి ద్వారం?
ఎవరికి మార్గం, ఎవరి కొరకు పస్కా పశువు అయ్యాడు, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే, నా కోసం, నీ కోసం, మన కోసం. వెళ్దాం. రాత్రి మనము చూసినది 6 మాత్రమే, 6 సెట్స్. అడుగులు ముందుకేద్దాం. 7A చూద్దాం. ఎవరాయన? 7Aలో ఏమిగా కనపడుతున్నాడు ఆయన? పరిచారకుడిగా కనబడుతున్నాడు. రెఫరెన్స్లు కూడా మీకు చూపిస్తున్నాం. మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త 20:28. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు. తెలిసిన మాట కనుక తీయించట్లేదు. అలాగనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము తీద్దాం. బైబిల్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము చూద్దామా? 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి 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 క్రిస్మస్. ఆయన పుట్టుక దినోత్సవాన్నే కదా మనం పండుగగా జరుపుకుంటోంది. పుట్టినవాడెవరు? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. పరిచారకుడు, దాసుడు బైబిల్లో ఉంది. యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్ అని అడిగితే చెప్పాలి, దాసునిగా పుట్టినవాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ఏం చేశాడట? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ధరించుకున్నాడు ధరించుకున్నాడు కానీ ఒరిజినల్గా ఆయన దాసుడు కాదు. ఆ ముక్కలోనే మనకు మ్యాటర్ అర్థం కావాలి. ఏసంటే దాసండి, ఏసంటే దాసుడండి. ఆగకూడదు. దాసుడిగా మన నిమిత్తం మారాడు. సేవకుడా? అవునంటోంది బైబిల్. పరిచారకుడా? అవునంటోంది బైబిల్. దాసుడా? అవునంటోంది బైబిల్. అదే బైబిల్లో ఆయన గురించే ఉన్న మరొక మాట చూద్దాం. యోహాను సువార్త ప్లీజ్ 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనములో తెలిసిన మాట. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడిగితే, కాదు కాదు దాసుడిని మాత్రమే, చదవలేదా అని అనలేదు. నీవు రాజువా అని అంటే ఆయన ఏమంటున్నాడు? నీవన్నట్టు నేను రాజునే, నేను రాజునే. అదేంటి? దాసుడు ఎక్కడైనా రాజు అవుతాడా? రాజు ఎక్కడైనా సేవకుడు అవుతాడా? అసలు మనకు తెలిసిన సమాజంలో రాజు వేరు, సేవకుడు వేరుగా. మరి ఆయన ఏంటి? రాజుగా కనబడుచున్నాడు, సేవకుడిగా కనబడుచున్నాడు. రాజుగా కనబడుచున్నాడు, పరిచారకుడిగా కనబడుతున్నాడు. పరిచారకుడిగా కనబడుచున్నాడు, పరిపాలకుడిగా కూడా కనబడుచున్నాడే. దేనికేద్దాం ఓటు? ఒక్కదానికి ఓటేసి ఇంకొకదాని పక్కన పెట్టడానికి వీలు లేదు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు అని చూడగానే, అయితే ఆయన పరిచారకుడు మాత్రమే. సరిపోదయ్యా, ఆయన నీ రాజు అంటే ఒప్పుకోను నేను. అబ్బే ఎట్లా అవుతాడు? ఎలా పరిపాలకుడు అవుతాడు? అక్కడ అది ఉంది కనుక ఇక్కడ ఇది ఉండకూడదు అని అనకూడదు. పరిచారకుడిగా వచ్చిన వాడు ఆయనే, మనందరి పరిపాలకుడు ఆయనే. అది విశ్వాసం. 7B 7A పరిచారకుడు, 7B పరిపాలకుడు. చూద్దాం ఇంకా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము చూద్దాం. 11. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరడు. నెక్స్ట్ మాట, ఆ పునాది యేసుక్రీస్తే. ఇక్కడ ఏమిగా వర్ణించబడుతున్నాడు? ఇక్కడ ఏమిగా వర్ణించబడుతున్నాడు? ఈ జీసస్ పునాదిగా. పునాదిగా. హూ ఈజ్ జీసస్ అని అడిగితే, అకార్డింగ్ టు దిస్ వర్స్, అకార్డింగ్ టు దిస్ పోర్షన్ ఆఫ్ ద బైబుల్, హీ ఈజ్ ద ఫౌండేషన్. We have to believe this.
ఎవరు యేసు? ఆయనే నా పునాది, సంఘానికి ఆయనే పునాది. బాగుంది. ఇప్పుడు మరొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము చూద్దాం ఒక్కసారి. 18వ వచనం. మరియు నీవు పేతురువు, నెక్స్ట్ మాట, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టుదురు కాదు, కట్టుదును. ఎవరు కడతారు ప్రభువా? సంఘాన్ని ఎవరు కడతారు ప్రభువా అని అడిగితే, కట్టుదును నేనే. నేనే. సంఘాన్ని మీరే కడతారా? ఎస్. అదేంటి ప్రభువా, మీరు పునాది కదా. పునాది నేనే, నిర్మాణకుడు నేనే, ఫౌండేషన్ నేనే, బిల్డరు నేనే. బిల్డర్ వద్దంటే ఓ బ్రదరు నీకు ఏస్ అర్థం కాలేదు. ఫౌండేషన్ దగ్గరే ఆగిపోకూడదు, బిల్డర్ వరకు రావాలి. నేను ఒప్పుకోనని బిల్డప్లు ఇవ్వకూడదు. దట్ ఈస్ జీసస్. బి ఆన్ ద స్క్రీన్. 8A ముందుగా 8A పునాది, 8B బిల్డర్, నిర్మాణకుడు. మీకు సెట్స్ అర్థం కావాలి. ఏంటి ఏలో ఉంది, ఏంటి బిలో ఉందని. వెళ్దాం. చాలా మాట్లాడుకోవాలిగా, చాలా మాటలు. నిన్నటి పోర్షన్ ఇది. అది కంప్లీట్ చేసి ఇంకా నేను ముందుకెళ్ళాలి. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ఒక్కసారి 9వ వచనము చూద్దాం. 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎరుగుదురు కదా, ఎరుగుదురు కదా. తెలుసా? మీకు తెలుసని అనుకుంటున్నా నేను అంటున్నాడు ఆయన. ఏంటది? ఆయన ధనవంతుడు. హూ ఈజ్ జీసస్? చెప్పండి, హూ ఈజ్ జీసస్? ఆయన ధనవంతుడు. ఆ ధనవంతుడు ఏమయ్యాడట? మన నిమిత్తం పేదవాడయ్యాడు. అదే వచనంలోనే ఒకే వచనములో వాక్యం ఆయనను ధనవంతునిగా కూడా చూపించింది, పేదవాడిగా కూడా చూపించింది. ఏది నమ్ముదాం? ఏది నమ్ముదాం? ఎవరు యేసు అని అడిగితే ఆయన ధనవంతుడు అని మనకు అర్థం కావాలి, పేదవాడయ్యాడు అని అర్థం కావాలి. ఎవరి నిమిత్తం ఉంది అక్కడ? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం. ఎంత బాగుందా మాట? మీ నిమిత్తం అంటే మన నిమిత్తం పేదోడయ్యాడు. 9A ధనవంతుడు, 9B పేదవాడు. రెండు భిన్నమైనవి. దీనికి దానికి పొంతన లేదు. అసలు ధనవంతుడైతే ఇక పేదోడు అనే ట్యాగ్ ఆయనకు వర్తించదు. పోనీ పేదోడైతే ధనవంతుడు అనడానికి వీల్లేదు. నేను ఎందుకు ఇన్ని కౌంటర్స్ వేస్తున్నానో లాస్ట్కి మనకు అర్థం అవుతుంది. అంతవరకు కొంచెం ఓపికగా వినాలి అందరు కలిసి. గొర్రెపిల్ల కాపర్ ఎట్లా అవుతుందండి అనే కౌంటర్ ఎందుకు వేసాను? అందరూ మనం ఆలోచించాలని. వెళ్దామా? ఇంకా వెళ్దాం ముందుకి. ఆదికాండం ఈ వచనము చూసే ముందుగా ఒక్కసారి మనము ఇంతవరకు చూసిన 1 నుంచి 9 వరకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. 1A 1B 2A 2B. గొర్రెపిల్ల, కాపరి, మూలరాయి, శిరస్సు, ద్వారము, మార్గము, జీవము, జీవాహారము, చిగురు, వేరు, పస్కా పశువు, కొదమ సింహము, పరిచారకుడు, పరిపాలకుడు, పునాది, నిర్మాణకుడు, ధనవంతుడు, పేదవాడు. చాలు.
ఎంతమందికి నేను మాట్లాడుచున్న విషయం ఒక క్లారిటీ వచ్చిందో చెప్పే ప్రయత్నం చేయగలరా? ఎస్, వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. యేసులో గొర్రెపిల్లను చూద్దాం, యేసులో కాపరిని చూద్దాం. గొర్రెపిల్ల వెనుక ఒక భావం ఉంది, కాపరి వెనకలు ఒక భావం ఉంది. పునాది వెనకలు ఒక భావం ఉంది, నిర్మాణకుని వెనకలు ఒక భావం ఉంది. యేసు ఏసే కాదు, యేసు ఏసే కాదు. ఆయనలో ఇన్ని చూసి ప్రతి దానిలో ఒక పాఠం ఉంది, ప్రతి దానిలో ఒక సందేశం ఉంది, ప్రతిదీ కూడా మనకు రక్షణ గురించి బోధిస్తుంది. ఆ రక్షణ వాక్యాన్ని, రక్షణ సువార్తను ఎక్కించుకున్నోడే ధన్యుడు. యేసు దగ్గర ఆగకూడదు. యేసు అనే 2 అక్షరాల పదము దగ్గర ఆగినవాడు కాలేడు, ధన్యుడు. ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 18. మరియు నీవు నా మాట వినినందున, అబ్రహాము గారితో చెబుతున్న మాట ఇది, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని అబ్రహాము గారికి వాగ్దానం. సంతానము అనుందా, సంతానములు అనుందా? ఏముంది అక్కడ? సంతానము మాత్రమే, సంతానము మాత్రమే. భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఎవరా సంతానం? ఇస్సాకా? అబ్రహాము గారి సంతానం ఇస్సాకా? అబ్రహాము గారి సంతానం అంటే 12 గోత్రాలు ఇశ్రాయేలీలా? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? సంతానం అంటే ఇంతకెవరు? అబ్రహాము సంతానం అంటే ఈ వచనంలో మనం తీసుకోవలసినది ఎవరిని? పౌలు గారు కన్ఫర్మ్ చేస్తున్నారు. చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు అన్నది చూడండి అక్కడ. ఏసే క్రీస్తుగా, ఏసే కదా క్రీస్తు. కానీ ఆ యేసు ఇంకా ఎవరు అని అడిగితే బైబిల్ చెబుతోంది అబ్రహాము సంతానం, లేదా అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు. నిన్నటి దినాన మొదటి వర్తమానంలో తమ్ముడు ఒక వచనాన్ని చూపించాడు. చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడేంటి? ఒకటే బైబిల్లో అబ్రహాము పుట్టక మునిపే ఆయన ఉన్నాడని ఒక వాక్యం చెబుతోంది. అదే బైబిల్లో మరొక చోట ఆయన అబ్రహాము సంతానము, అబ్రహాము కుమారుడు అని కూడా రాయబడింది. ఏది నిజం? అక్కడ అది ఉంది కనుక ఇక్కడ ఇది తప్పందామా? పోనీ ఇక్కడ ఇది ఉంది కనుక అక్కడ అది తప్పందామా? చెప్పండి. రెండు కరెక్టే అన్నవాళ్ళు చేయెత్తి చూపించగలరా నాకు? రెండు కరెక్టే. ఇది అర్థం చేసుకోవడం కష్టమా? తలకిందులు ఏమైనా తపస్సు చేయాలా? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడు యేసు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడు అన్నది నిజమే. అబ్రహాము కుమారుడన్నది నిజమే. ఎలా కుమారుడు ఆలోచించు. జేబులో ఉన్న పెన్నులకు పని పెట్టకూడదు. అక్కడది ఉంది కనుక ఇక్కడిది కొట్టేద్దామని. పరలోకంలో సీటు కొట్టివేయబడుతుంది ఇలాంటి అర్థం లేని పనులు చేస్తే. వద్దాం ఇంకా. మత్తయి సువార్త 1వ అధ్యాయం, దానికంటే ముందు ఒక్కసారి స్క్రీన్ మీద ఒక స్లైడ్ చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎవరైనా అబ్రహాము కుమారుడు. నిజమా? యేసు అబ్రహాము కుమారుడా? ఎస్. ఎలా? ఆలోచించు. పెద్దగా దీని గురించి మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. శరీరమును బట్టి అబ్రహాము సంతానములు వచ్చినవాడు ఆయన. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన వంశావళి గురించి మాట్లాడినప్పుడు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. అక్కడి నుంచి మొదలు పెడితే చివరికి వచ్చేసరికి ఆ యూదా గోత్రములోనే నేను మాట్లాడుచున్న దిస్ జీసస్
వాజ్ బోర్న్. అందును బట్టి అబ్రహాము కుమారుడు, అంతే. కానీ ఒరిజినల్గా అబ్రహాము తర్వాతనే వచ్చినోడు, ఒరిజినల్గా అబ్రహాముకు ముందు లేనోడు అని ఆలోచించేటోడు ఇది సరిగ్గా పని చేయనట్టే. మత్తయి సువార్త 1వ అధ్యాయం, ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు, నెక్స్ట్ మాట, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అదేంటి అబ్రహాముకు కుమారుడు అన్నాం కదా, మరి ఇక్కడ దావీదు కుమారుడు ఏంటి? దావీదుకు కూడా కుమారుడే. ఎందుకు? యూదా గోత్రములో వచ్చి దావీదు వంశములో వచ్చాడు గనుక. అబ్రహాము సంతానములు వచ్చినందుకు అబ్రహాము కుమారుడు, దావీదు వంశంలో వచ్చినందుకు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అది ఒప్పుకోవాల్సిందే, ఇది ఒప్పుకోవాల్సిందే. బీ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, బీ ఆన్ ద స్క్రీన్. దావీదు కుమారుడు, ద సన్ ఆఫ్ డేవిడ్. ఇప్పుడు మీకు A1 B1 చూపించాను. ఏలో అబ్రహాము కుమారుడు, బిలో దావీదు కుమారుడు. 10A అబ్రహాము కుమారుడు, 10B దావీదు కుమారుడు. అది ఎలా? అంతే. కొంచెం ఆలోచిస్తే మ్యాటర్ అర్థమవుతుంది. ఇప్పుడు వెళ్దాం, ఇంకా ముందుకి వెళితే లూకాసు వార్త 2వ అధ్యాయం. లెట్స్ కంటిన్యూ. లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనములు ఒక్కసారి చూద్దాం. 6-7 వచనములు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. ఆమె అంటే కోన్ హై? మరియమ్మ హై. రైట్. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కనెను. రైట్. ఎవరు కన్నారు ఈయనను? మరియమ్మ గారు కన్నారు గనుక ఆయన అబ్రహాము కుమారుడే కాదు, దావీదు కుమారుడే కాదు. చెప్పండి, ఇంకెవరి కుమారుడు అనొచ్చు? మరియమ్మ గారి కుమారుడు కూడా. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 11A ఆయన మరియమ్మ గారి కుమారుడు కూడా. బాగుంది. ఇప్పుడు అలాగనే అదే లూకాసు వార్తలో 3వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్తలో 3వ అధ్యాయం 23వ వచనము చూద్దాం ఒక్కసారి. 23వ వచనము చూద్దాం ఒక్కసారి. యేసు హూ ఈస్ దిస్ జీసస్? అది మన అంశం. ఆయన బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. నెక్స్ట్ మాట, ఆయన యోసేపు కుమారుడని ఎంచబడేను అన్నది చూడండి అక్కడ. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు. ఇంతకుముందు ఎవరి కుమారుడు అని చూసాం? మరియమ్మ కుమారుడు అని చూసాం. మరియమ్మ కుమారుడని చూపించిన బైబిలే ఆయన్ను యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడన్న సమాచారం ఇచ్చింది. ఇప్పుడు యోసేపు కుమారుడని ఎంచబడిన యోసేపు గారు వడ్లవాడు కనుక వడ్లవాని కుమారుడని ఆయన పిలువబడ్డాడు ఆ రోజుల్లో. బి ఆన్ ద స్క్రీన్. ఏ వన్స్ అగైన్ ఆయన మరియమ్మ కుమారుడు, నెక్స్ట్ యోసేపు కుమారుడు కూడా. నేను అడుగుతున్నాను, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? కన్నందుకు మరియమ్మ కుమారుడు, యోసేపు ఆమెకు భర్త గనుక ఆయన యోసేపు కుమారుడిగా కూడా ఎంచబడ్డాడే కానీ ఒరిజినల్గా యోసేపు కన్న కొడుకు కాదు. ఎందుకంటే ఆయన పుట్టినది కన్యకకు గనుక. క్రిస్మస్, డిసెంబర్, క్రిస్మస్ సభలువి, క్రిస్మస్ మెసేజే. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేద్దాం. లూకాసు వార్తలోనే 19వ అధ్యాయం, లూకాసు వార్తలోనే 19వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? వర్స్ నెంబర్ 10, 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఎవరొచ్చారు? మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు.
అమ్మో, అబ్రహాం కుమారుడు అన్నాగా, దావీదు కుమారుడు అన్నాగా, మరియమ్మ కుమారుడు అన్నాగా, యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడని కూడా చూసాం కదా. ఇదే కాదు, ఆయనకున్న మరొక పేరుంది, మనుష్య కుమారుడు అని కూడా. ద సన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ ఆగాలి, ఒక 2 నిమిషాలు ఆగుదాం. నన్ను చూపించి, మనుష్య కుమారుడని నమ్మాలా? ఈ రాత్రి నేను అడుగుతున్నాను సభను, హూ ఈజ్ జీసస్? మీరు ఒకవేళ నాకు 100 సమాధానాలు ఇస్తే ఆ 100లో ఖచ్చితంగా ద సన్ ఆఫ్ మ్యాన్ అన్నది ఉండి తీరాలి. ఎందుకంటే ఆయన మనిషిగా పుట్టాడు, మనిషికి పుట్టాడు, నరుడిగా పుట్టాడు, శరీరధారి అయి పుట్టాడు. ఇలా నమ్మలేదనుకోండి, ఆకాశం నుంచి అలా దిగొచ్చాడు అనుకోవాలి. అప్పుడు ఆకాశం నుండి అలా దిగొచ్చాడు అని అనుకోవాలి. ఆయన ఆకాశం నుండి అలా దిగొచ్చిన వాడు కాదు, మనలో ఒకని వంటి వాడాయన కాదా? అయ్యాడు. 9 మాసాలు తల్లి గర్భములో ఈ శరీరాన్ని ధరించి, శరీరాన్ని పొంది, అందరిలాగే ఆమె ప్రసవిస్తే ఆయన పుట్టాడు. మనలాగే రక్తం ఉంది, మనలాగే మాంసం ఉంది, రక్త మాంసములు ధరించుకున్నవాడే కానీ ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించినవాడు కాడు. హెబ్రీ పత్రిక, లెట్స్ కంటిన్యూ ప్లీజ్. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 15, 14, 15 చూసుకుంటూ వెళ్ళిపోదాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. మనిషి, నరుడిగా పుట్టినవాడు. అలా నమ్మితేనే మనకు రక్షణ. ఆయన మానవుడిగా వచ్చాడంటేనే శిలువ బలియాగానికి అర్థం ఉంది. ఆయన మానవుడిగా వచ్చాడంటేనే ఆయన మన కొరకు తన దేహాన్ని విరిచాడు అంటే అర్థం ఉంది. ఆయన మానవుడిగా వచ్చాడని నమ్మితేనే ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడంటే అర్థం ఉంది. ఇది సిలువను గురించిన వార్త, సిలువ సువార్త. ఒక్కవేళ ఎవరైనా ఆయన శరీరధారిగా రాలేదు, మనుష్య కుమారుడిగా రాలేదు, అసలు మానవుడిగా రాలేదు అని ఎవరైనా నమ్మినా, అన్నా, ప్రకటించినా వారు సిలువ సువార్తను సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అపవాది పిల్లలై. ఈరోజు మనకి ఇది అర్థం కాదు, కానీ మొదటి శతాబ్దములో అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు వారు యేసుక్రీస్తు అనే ఆయన మనిషిగా రాలేదు, ఆయన మనిషే కాడు అనే భయంకరమైన దుర్బోధ ఆ రోజుల్లో సంఘాలలో ప్రవేశిస్తే దాని కొరకు వారు ఒక పోరాటమే చేశారు. తెలియని వారి కోసం ఒక వచనం చూద్దాం. యోహాను గారు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయం ఉంటుంది 7వ వచనం. 1వ అధ్యాయం ఉంటుంది 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని, ఎంత బాగుంది చూడండి అన్నమాట. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఆ రోజుల్లో ఒక భయంకరమైన సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాటమే చేశారు ఆనాటి అపోస్తలులు, ఆనాటి క్రైస్తవ బోధకులు. శరీరధారి అయి రాలేదనే దుర్బోధ, అదొక సిద్ధాంతం ఆ రోజుల్లో. ఆ సిద్ధాంతం పేరేమని చెప్పాను చాలా సందర్భాలలో, డాసెటిజం.
క్రొత్త నిబంధనలోని పుస్తకాలు మనకు అర్థం కావాలంటే ఆనాటి భయంకరమైన తప్పుడు సిద్ధాంతాలపై కూడా మనకు అవగాహన ఉంటే తప్ప మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాల, క్రైస్తవ బోధకుల పోరాటం మనకు అర్థం కాదు. వారు పోరాడినది శరీరాలతో కాదు, తప్పుడు సిద్ధాంతాలతో. లేదంటే బైబిల్ అర్థం కాదు మనకు, బైబిల్ అర్థం కాదు మనకు. అందుకే ఆయనను మనుష్య కుమారుడిగా కూడా మనందరి కోసం మానవుడిగా పుట్టాడు. క్రిస్మస్ మనందరి కొరకు నరుడిగా పుట్టాడు. క్రిస్మస్ నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము కుమారుడు అని మాత్రమే లేదు ఆయనకు, దావీదు కుమారుడు అని మాత్రమే లేదు ఆయనకు, ఇంకా మరియమ్మ కుమారుడని మాత్రమే లేదు ఆయనకు, యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడని మాత్రమే లేదు. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా మనం నమ్మవలసింది మనుష్య కుమారుడని కూడా ఆయన నమ్మాల్సిందే. ఒకవేళ ఎవరైనా నమ్మను అనంటే వారు వంచకులు, ఇంకా క్రీస్తు విరోధులు. ఉందా అలాగనే? అట్టివాడే వంచకుడు, 8వ వచనం. యోహాను గారి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అట్టివాడే వంచకుడు, అట్టివాడే క్రీస్తు విరోధి. నేను అడుగుతున్నాను, వంచకులకు పరలోకం ఉందా? క్రీస్తు విరోధులకు నిత్య జీవం అనేది ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ ప్రశ్న ఎందుకు అడిగానో ఒక 5 నిమిషాలు అందరికి అర్థమవుతుంది. క్రీస్తు విరోధులకు పరలోకం ఉందా? వంచకులకు నిత్య జీవం ఉందా? లేదు. ఎవరు వంచకులు, ఎవరు క్రీస్తు విరోధులు? ఈ వచనం ప్రకారంగా ఎవరైతే ఆయనను మనిషిగా ఒప్పుకోరో, ఎవరైతే ఆయనను శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోరో, ఎవరైతే ఆయనను మనుష్య కుమారుడని ఒప్పుకోరో వాళ్ళందరికీ నిత్య జీవం లేదు. అది బైబిల్ చెబుతోంది. నిత్య జీవం లేదని ఎక్కడుందండి? వంచకులని మాత్రమే ఉంది కదంటే వంచకులకు రెడ్ కార్పెట్ వేస్తారేంటి పరలోకంలో? మళ్ళీ సపరేట్గా చెప్పాలేంటి? హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి అలో చేయమన్నారు. అలో చేయమన్నారు కానీ పంపించేస్తాం అనలేదు కదా బ్రదరు, అనకూడదిక. అలో చేయమంటేనే నేను పంపిస్తారని. బాగుంది. మనుష్య కుమారుడు నమ్మాలంతే, నమ్మమంటే లేదు పరలోకం. అడుగుతున్నాను, హూ ఈజ్ జీసస్? ఎవరు యేసు? మనుష్య కుమారుడు, మనిషిగా వచ్చినవాడు. ఎవరి కోసమో? ఎవరి కోసమో? మనుషుల పోలికగా మన కొరకు పుట్టినవాడు. దిస్ జీసస్, దిస్ జీసస్. నేను అన్నీ నమ్ముతాను. ఇంతకుముందు నువ్వు చెప్పిన 1A నమ్ముతాను, 1B నమ్ముతాను, 2A, 2B, 3A, 3C అట్లా మొత్తం అన్నీ నమ్ముతాను. కానీ ఏమోనండి, ఆ ఒక్కటే నేను నమ్మలేకపోతున్నాను. మనుష్య కుమారుడు నేను నమ్మలేనండి. ఎగిరిపోయినట్టే, మిగిలినవన్నీ ఎగిరిపోయినట్టే. ఏం లాభం? ఏం లాభం? అన్నీ నమ్మాలి, అన్నిటితో పాటు ఇది నమ్మాలి. అప్పుడే పరలోకం. నమ్మి ఆ విశ్వాసానికి తగ్గట్టుగా బతకాలి. అంటే కొంతమందికి ఈ ప్రాంగణంలో కొన్ని సమస్యలు తెలియవు కనుక నేను ఆ సమస్యను కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను కొద్దిసేపట్లో. కొద్దిసేపు ఎదురు చూడండి. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఏ మనుష్య కుమారుడు నమ్మాలి, నమ్మాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరియమ్మకు పుట్టాడు గనుక మనుష్య కుమారుడు. బాగుంది. బైబిల్లో ఆయనకు మనుష్య కుమారుడని మాత్రమే లేదండోయ్, అది మాత్రమే లేదు. అందరి మధ్య తిరుగుతున్న యేసు, ఆనాటి తరం గురించి మాట్లాడుతున్నా, మానవుల మధ్య తిరుగుతున్న ఆ యేసు అందరిలాంటి వాడు కాదు. ఆయన ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క ప్రమేయము ద్వారా, వారిద్దరి కలయిక ద్వారా పుట్టినవాడు కాదు. ఆయన కన్యకకు పుట్టినవాడు.
హీ వాజ్ బార్న్ టు అ వర్జిన్. యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడంతే. అందుకే ఆయనను మనుష్య కుమారునిగా మాత్రమే అంగీకరించి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఎందుకంటే ఆ కన్యక ఎలా గర్భం ధరించిందో బైబిల్ చెబుతోంది. రండి వచ్చేద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 27-26 నుంచి 6వ నెలలో గబ్రియేలును దూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుంది. కన్యకకు వచ్చిన వార్త ఏమిటి? నీవు ప్రభువు నీకు తోడై ఉన్నాడు. 30వ వచనం, 29-30. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియాతో, అంటే కన్యకతో అంటున్న మాట, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కింద చెబుతోంది, నువ్వు ఒక కుమారుని గంటవని చెబుతోంది మ్యాటర్. అంత చెప్పిన తర్వాత ఆమె అడుగుతున్న ప్రశ్న ఏంటో 34లో చూద్దాం. అంత పైనుంచి చెప్పిన తర్వాత ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే చదువుదాం. 31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. కన్యక నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెడతావు. పైన చెప్పాడు, ఇది దేవుని వలన జరగబోయేది. దేవుని వలన నీవు కృప పొంది ఒక కుమారుని కంటావు అని ఆ దూత చెబితే పాపం ఆమెకు అర్థం కాక 34వ వచనంలో అడుగుతోంది. 34వ వచనంలో, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును అంటే ఆమెకు మ్యాటరింగ్ అర్థం కాలేదు. పైన చెప్పిన మెసేజ్ ఇంకా ఆవిడికి రీచ్ అవ్వలేదు. దేవుని వలన కృప పొందిన నీవు గర్భము ధరిస్తావు. దేవుని వలన కృప పొందబోయే నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. కన్యక, నీవు దేవుని వలన కృప పొంది నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావంటే ఆమెకు మ్యాటర్ అర్థం కాక, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా సాధ్యమని అడుగుతోంది. మళ్ళీ ఆన్సర్ చెబుతున్నాడు దూత. 35వ వచనం, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. నెక్స్ట్, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. అందరికీ తెలుగు వచ్చు కదా. ఈ తెలుగు భాషలో గనుక అనే ఆన్సర్, గనుక అనే ఒక పదం గురించి ఆలోచన ఉందిగా, అర్థం తెలుసు కదా అందరికీ. గనుక, ఆ కారణం చేత, అందును బట్టి, అందువలన, కాబట్టి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. నెక్స్ట్ మాట చెప్పండి అందరూ. దేవుని కుమారుడు అనబడును. నీకు పుడతాడు గనుక మనుష్య కుమారుడు, దేవుని వలన నువ్వు గర్భము ధరించి కంటావు గనుక ఆ బిడ్డ మనిషికే కాదు కుమారుడు, చెప్పండి, దేవునికి కూడా కుమారుడు. ఆయన మనుష్య కుమారుడిగా పిలువబడతాడు. నెక్స్ట్ మాట, దేవుని కుమారుడిగా కూడా పిలువబడతాడు. హూ ఈజ్ దిస్ జీసస్? చెప్పండి, హూ ఈజ్ దిస్ జీసస్? The Son of Man as well as the Son of God. On the screen please. దేవుని కుమారుడు. ఎందుకు దేవుని కుమారుడు మనకు అర్థం కావాలి. మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. ఎందుకు మనుష్య కుమారుడో మనం ఎరిగి ఉండాలి. బి, ఎందుకు దేవుని కుమారుడు కూడా మనకు తెలిసి ఉండాలి. చెప్పండి, అందరిని అడుగుచున్నాను. ఎందుకు ఆయన మనుష్య కుమారుడు? ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. మనిషికి పుట్టాడు కనుక, మరియమ్మకు పుట్టాడు గనుక ఆయన మనుష్య కుమారుడు. మీరు అర్థం చేసుకోగలిగితే, యోసేపుకు పుట్టలేదు గనుక దేవుని కుమారుడు. చెవి గలవాడు వినుగాక, ఇదున్నోడు
అర్థం చేసుకొనును గాక. ఇంతకంటే నేనేం చేయలే. మొన్న నా కొడుకు అడుగుతున్నాడు, నాకు ఆ పాయింట్ అర్థం కాలేదని. కొద్ది రోజులు వెయిట్ చేయను ఆయన అని చెప్పాను. ఇంకేం చెప్తాను? మరియమ్మకు పుట్టాడు గనుక మనుష్య కుమారుడు, యోసేపుకు పుట్టలేదు గనుక దేవుని కుమారుడు. హూ ఈజ్ దిస్ జీసస్? నువ్వు దేవుని కుమారుడని నమ్మాలి అండ్ మనుష్య కుమారుడని నమ్మాలి. నేను తెలుగులోనే చెప్పాను ఇంతసేపు. ఈ రెండిటిలో ఏది మనం ఒప్పుకోకపోయినా పరలోకం వస్తుందా రాదా చెప్పండి. చెప్పండి. నిత్యజీవం వస్తుందా రాదా చెప్పండి. కన్యకకు పుట్టాడని ఒప్పుకోవాల్సిందే, యోసేపుకు పుట్టలేదని కూడా ఒప్పుకోవాల్సిందే. యోసేపుకు పుట్టాడన్నాం అనుకోండి, గేట్లు మూయబడతాయి. గేట్లు మూయబడతాయి. ఎందుకు? నీకు జీసస్ అర్థం కాలేదు. మరి యోహాను సువార్త రండి. యోహాను సువార్త ప్లీజ్. ఇరవైవ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి వచనం 31. చివరి వచనం 31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి. నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడేను. ఎందుకు రాశాడు ఈ భక్తుడి మాట? ఎందుకు రాశాడు ఈ మాట? ఎవరిని దేవుని కుమారుడని నమ్మాలట చెప్పండి. ఇప్పుడు ఎవరిని దేవుని కుమారుడని నమ్మాలి? యేసును దేవుని కుమారుడని నమ్మాలి. ఏ యేసును? ఏ యేసును? నజరేయుడైన యేసును. కుప్ర అనే ప్రాంతంలో ఒక యేసు అనే పేరు మీద ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు బర్యేసు. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒక్కసారి. వర్స్ నెంబర్ 6. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు, కుప్ర అనే ద్వీపంలో అది, గారడివాడును అబద్ధ ప్రవక్తయు నైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇక్కడ కూడా యేసు అనే పేరు ఉంది కదనే, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి దండం పెట్టకూడదు. బర్యేసు 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 నీకు స్తోత్రం అనకూడదు. బర్యేసు కాదు, నజరేయుడైన యేసు. కుప్రలో ఉన్నాయన కాదు, గలిలయలో ఉన్నాయన, నజరేతులో ఉన్నాయన. అసలు నజరేయుడైన యేసు గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ యోహాను గారి మాట, అపోస్తలుడైన యోహాను గారి మాట, నజరేయుడైన యేసు అంటే ఏమనుకుంటున్నారు? మనలాంటి వాడు కాదు ఆయన. నీలా నాలా పుట్టినవాడు కాదు. నీలా నాలా పుట్టినవాడు కాదు. నన్నైనా నిన్నైనా మనల్నైనా మనందరిని ఎవరైనా కూడా మనందరినీ మనుషులకు పుట్టిన వాళ్ళమని అంటారు. మళ్ళీ స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన గురించి. మా అమ్మ పేరు పలా అంటే మా నాన్న పేరు పలా అంటే సరిపోతుంది. వాళ్ళిద్దరు నన్ను అన్నారంటే మళ్ళీ సపరేట్ చెప్పకూడదు. ఇక అవసరం లేదు. మా అమ్మ పేరు పలానా, మా నాన్న పేరు పలానా, నేను మనుషులకు పుట్టినవాడను, అంతే. కానీ ఒక్క ఈ యేసు గురించే, ఈ జీసస్ గురించే సపరేట్గా యోహాను గారు ఒక మాట చెబుతున్నాడు. ఒకవేళ ఎవరైనా మనందరి కళ్ళ ముందు మొన్నటి వరకు తిరిగినటువంటి ఆయన, ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత రాసినటువంటి సువార్త ఇది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాయబడినటువంటి పుస్తకం ఇది. 20వ అధ్యాయం 31వ వచనం. 20వ అధ్యాయం వరకు ఆయన ఏమేమైతే చెప్పుకుంటూ వచ్చాడో ఈ సంఘటనలన్నీ మన ప్రాంతంలో, మన దేశంలో జరిగినవి. ఇవన్నీ జరిగించినది ఆయనే. కానీ ఆయన అంటే ఎవరో ఒకవేళ తెలియకపోతే ఆయన మనలాంటి వాడు కాదు. ఆయన కేవలము మనుష్య కుమారుడు మాత్రమే కాదు. ఆయన కేవలం మనుష్య కుమారుడు మాత్రమే కాదు, ఆయనను మనుష్య కుమారునిగా
నమ్మే మనందరము దానితో పాటు ఏం నమ్మాలి చెప్పండి? దేవుని కుమారుడిని కూడా నమ్మాలి. అది సరైన విశ్వాసం. దేవుని కుమారుడిని నమ్మితే సరిపోతుంది, దేవుని కుమారుడిని మాత్రమే సరిపోతుంది అని ఆ వచనం పట్టుకొని మనం అక్కడ గింజుకున్నాం అనుకోండి, అంటే మనుష్య కుమారుడిని నమ్మకపోయినా పర్లేదన్నమాట అన్న డెసిషన్ రావాల్సి వస్తుంది. ఇక్కడ అసలు సంగతి చెప్తాను. యోహాను సువార్త 20:31 తీసుకొని ఈరోజు క్రైస్తవ సంఘాలలోనికి కొంతమంది వస్తూ చెబుతున్న మాట, యేసును దేవుని కుమారుడనే నమ్మాలి, దేవుని కుమారుడనే నమ్మాలి, దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం, దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం. అంతే, అంతకు మించి మీరు ఒకవేళ కాదంటే మాత్రం మీకు నిత్య జీవం కాదంటే మనం చెబుతున్న మాట, కాదు నాయన, అది కాదు, నువ్వు అసలు ప్రయాణమే సరిగా చేయలేదు. యేసును నువ్వు దేవుని కుమారుడని మాత్రమే నమ్మితే సరిపోదు, మనుష్య కుమారుడని కూడా అంతే సరి సమానంగా నమ్మి తీరాల్సిందే. కాదు కూడదంటే నీకు లేదు నిత్య జీవం. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. వస్తాను ఈ పాయింట్ దగ్గరికి. అలా రిజిస్టర్ చేసుకోండి, ఈ పాయింట్ అలా అందరు రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, 1A 1B 2A 2B 3A 3C 3A 3B అని చెప్పుకుంటూ వచ్చానే. ఇప్పుడు నేను అంటున్నాను, వీళ్ళందరిని అడుగుతున్నాను, ఎవరైతే ఆయనను యేసు అంటే దేవుని కుమారుడని మాత్రమే నమ్మాలి, దేవుని కుమారుడని మాత్రమే నమ్మాలంటే ఎస్, ఈరోజు ఈ సభ మీద ఈ స్టేజ్ మీద నిలబడి నేను చెబుతున్నాను, ఆయనను దేవుని కుమారుడని మాత్రమే నమ్ముతాను, దేవుని కుమారుడని మాత్రమే నమ్ముతాను. 1A నమ్మను, 1B నమ్మను, 2A నమ్మను, 2B నమ్మను. 1A 1B అంటే గుర్తున్నాయా? ఆన్ ద స్క్రీన్ అగైన్. గొర్రె పిల్లని నమ్మను, వధింపబడిన గొర్రె పిల్లని నమ్మను, గొర్రెల కాపరి అని నమ్మను, ఇంకా మూలరాయి అని నమ్మను, ఇంకా శిరస్సు అని నమ్మను. సంఘానికి ఆయన నా ద్వారమని నమ్మను, నా మార్గమని నమ్మను, నా జీవమని నమ్మను, నాకు జీవాహారం ఆయనే అని నమ్మను, చిగురు అని నమ్మను, వేరు అని నమ్మను, పస్కా పశువు అని నమ్మను, కొదమ సింహము అని కూడా నమ్మను, పరిచారకుడు అని నమ్మను, పరిపాలకుడు అని నమ్మను, పునాది అని నమ్మను, నిర్మాణకుడు అని నమ్మను, ధనవంతుడని నమ్మను, నా కోసం పేదవాడయ్యాడని కూడా నమ్మను, అబ్రహాము కుమారుడని నమ్మను, దావీదు కుమారుడని నమ్మను, ఇంకా మరియ కుమారుడని నమ్మను, యోసేపు కుమారుడని నమ్మను, మనుష్య కుమారుడని కూడా నమ్మను. ఇవేవి నమ్మను, ఆ ఒక్కటి నమ్ముతాను అంతే. బి, నన్ను చూపించి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు వస్తుందా పరలోకం? చెప్పండి, నాకు వస్తుందా పరలోకం? ఎందుకంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 31 ప్రకారంగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను. నమ్మితే నాకు నిత్య జీవం అన్నప్పుడు ఉంది కదా, అక్కడ నమ్మిన వానికి జీవం ఉంది, నమ్మిన వానికి నిత్య జీవం ఉంది. చాలా నాకు ఇంకా ఈ బైబిల్ మొత్తంలో నాకు యోహాను సువార్త 20:31 చాలు, ఇంకేమి వద్దు. మిగిలినవి ఏమున్నా నాకు సంబంధం లేదు, మిగిలినవి ఏమున్నా నేను నమ్మను, నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు వధింపబడిన గొర్రె పిల్లాన్ని నమ్మితే నీకు నిత్య జీవం వస్తుందని బైబిల్లో ఎక్కడ లేదు, కనుక నేను నమ్మను. ఏం చేద్దాం? క్రైస్తవ సమాజమా, ఈ భయంకరమైన దుర్బోధ ఒకటి ఈరోజు మన మధ్యకు వచ్చింది, జాగ్రత్త. ఈ భయంకరమైన దుర్బోధ ఈరోజు ఈ సమాజంలోనికి వచ్చింది, జాగ్రత్త, 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 బివేర్. దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం వస్తుంది, అంతే. దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం వస్తుంది, అంతేనా? అంతేనా? వధింపబడిన గొర్రె పిల్లని నమ్మకపోయినా పర్లేదా? వధింపబడిన గొర్రె పిల్ల అని నమ్మకపోతే నీకు నిత్య జీవము రాదు, నిత్య జీవము నీకు పోతుందని బైబిల్ ఎక్కడ లేదు. అందుకే నేను లైట్కి తీసుకుంటున్నా. వధింపబడిన గొర్రె పిల్ల అనేది లైట్కి తీసుకుంటున్నా, ఆయనే నా మార్గం లైట్కి తీసుకుంటున్నా, ఆయనే నా ద్వారం లైట్కి తీసుకుంటున్నా, ఆయనే నాకు పరిపాలకుడు లైట్. ఇవన్నీ నాకెందుకు? 20వ అధ్యాయం 31 ముందుగా ఈ వచనాన్ని తీసుకొని వస్తున్నారు, జాగ్రత్త. ఈ వచనాన్ని తీసుకొని వస్తున్నారు, జాగ్రత్త. అదా యేసు? అదా జీసస్? నో. ఒక్కదానికి మాత్రమే పరిమితం చేస్తారా ఈ యేసును? ఒక్కదానికి మాత్రమే పరిమితం చేస్తారా? అంతేనా ఆయన? అన్ని కోణాల్లో చూడొద్దు, అన్ని కోణాల్లో చూడొద్దు.
సమయము తక్కువని మీకు 12 సెట్లే చూపించాను. మచ్చుకు మరికొన్ని చూడండి సరదాగా ఆన్ ద స్క్రీన్. మచ్చుకు మరికొన్ని. 1, ఆయన నిబంధన దూత, నమ్మాలి. నజరేయుడైన యేసు, నలందలోని యేసు కాదు. నన్ను చూపించు మళ్ళీ. యేసు అన్న పేరు మీద నల్లమల్ల అడవుల్లో కూడా ఎవరైనా ఉండొచ్చు. కొంతమంది చెప్పారు నలందలో కూడా ఒక ఆయన కనపడ్డాడని. నలందలో ఉన్నవాడో, మాసిదోనియాలో ఉన్నవాడో, అమెరికాలో ఉన్నవాడో కాదు. నజరేయుడైన యేసే మనకు దిక్కు. అనేకులు నా పేరట వచ్చి పలువురిని మోసపరచెదరు, ఇదిగో అక్కడున్నాడు, ఇదిగో ఇక్కడున్నాడు చెబుతారు, నమ్మి చావకండి అని చెప్పాడు. ఎవరు నమ్మాలి ప్రభువా? నన్నే నమ్మండి, నన్నే. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఫిలిప్ అన్న శిష్యుడు నతనయేలు అనేటువంటి ఆయనతో చెబుతున్న మాట ఏంటో చూద్దాం. 45వ వచనం, మొదటి అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని చెబుతున్న మాట, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. మళ్ళీ ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఎవరాయన? ఆయన, చూడండి స్పెసిఫిసిటీ చూడండి ఎలా ఉందో. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. నమ్మాలా వద్దా నతనేలు గారు? ఇప్పుడు నమ్మాలా వద్దా? నమ్మాడా లేదా? కిందికి వచ్చిన తర్వాత యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నారా లేదా? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగిన వాడే నజరేయుడైన యేసే నా దిక్కను ఒప్పుకున్నాడు. తర్వాత ఏ యేసును పడితే ఆ యేసును మనము రక్షకునిగా, ఆ యేసును మనం స్వీకరించడానికి లేదు. ఓన్లీ వన్ జీసస్, అండ్ హీ ఈజ్ జీసస్ ఆఫ్ నాజరత్. మళ్ళీ చూపించి అక్కడి నుంచి. మచ్చుకు కొన్ని, ఇవన్నీ నమ్మాల్సిందే. మచ్చుకు మరి కొన్ని. కమాన్. నిబంధన దూత, నజరేయుడైన యేసు, ప్రకాశమానమైన వేకువ చుక్క, ఆదరణకర్త, ఉత్తరవాది, మధ్యవర్తి, నమ్మకమైన వాడు, సత్యసాక్షి, నమ్మకమైన సాక్షి. బైబిల్లో ఉన్న వర్ణనలు ఇవన్నీ. సత్యవంతుడు, నమ్మకమైన సాక్షి, సత్యవంతుడు, ఇంకా ఉన్నవాడు. నిన్నటి మొదటి వర్తమానంలో చూసిన మాట ఐ యామ్. ఆయన ఉన్నవాడు. అలాగదు. ఒకప్పుడు లేడు ఆయన. ఆయన ఉన్నవాడు కాదు. ఒకప్పుడు లేడు. లేనాయన మధ్యలో వచ్చాడు. లేనాయన తర్వాత పుట్టాడు. అది కాదు ఆయన డిస్క్రిప్షన్. బైబిల్ ఆయన గురించి నిత్యుడనే చెప్పింది. బైబిల్ ఆయన గురించి ఉన్నవాడనే చెప్పింది. ఒకప్పుడు లేనోడని చెప్పలేదు. కాలాతీతుడు, కాలాన్ని కలుగజేసిన వాడు. ఆయనకు సంబంధం లేదు. ఒక కాలానికి ఆయన లిమిట్ చేయడానికి వీలు లేదు. ఉన్నవాడు. నెక్స్ట్ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఇంకా నీతి సూర్యుడు, ప్రధాన కాపరి, సత్యం, ఆలోచనకర్త, లోకానికి వెలుగు, సమాధానకర్తయు అధిపతి, మన రక్షణకర్త, నిత్య రక్షణకు కారకుడు. రెఫరెన్స్లతో సహా ఇస్తున్నాను మీకు స్క్రీన్ మీద. గొప్ప ప్రధాన యాజకుడు, మహిమ స్వరూపియగు ప్రభువు, విశ్వాసమునకు కర్త మరియు దానిని కొనసాగించువాడు, ఇంకా ఆత్మల అధ్యక్షుడు, ద బిషప్ ఆఫ్ సోల్స్, నిజమైన వెలుగు, నిజమైన ద్రాక్షావల్లి, విమోచకుడు, నిరంతర స్తోత్రార్హుడు, జీవాధిపతి, రక్షకుడు, అందరికీ ప్రభు. ఇంకనూ మరెన్నో ఉన్నాయట. అంతే. మచ్చుకు మరికొన్ననే చూపించాను మీకు. అవి
మచ్చుకు మరికొన్ననే చూపించాను. ఇప్పుడు మీరు చెప్పండి, న్యాయంగా చెప్పండి, ధర్మంగా మాట్లాడండి. ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఎన్ని నమ్ముదాము, ఎన్ని నమ్మకపోయినా పర్లేదో చెప్పండి. మీరు నాకు తెలియక అడుగుతున్నాను. ఎన్ని నమ్ముదాము, ఎన్ని లైట్గా తీసుకుందాం, ఎన్ని నమ్ముదాము, ఎన్ని పక్కన పెడదాం, ఎన్ని నమ్ముదాము, ఎన్ని మనం పట్టించుకోకున్నా పర్వాలేదు. మీరేమనాలి ఇప్పుడు నన్ను? నీ ప్రశ్నే తప్పు నాయనా, అవన్నీ నమ్మాల్సిందే, అన్నీ నమ్మాల్సిందే. నేను ఫస్ట్ 12లో ఏవైతే అవి నమ్ముతానో, ఆ విమోచకుడు ఉందే లైట్ తీసుకుంటాను. వస్తుందా నిత్యజీవం? వస్తుందా పరలోకం? ఆయన గురించి భక్తులు ఏం చెప్పారో, పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడో అవన్నీ నమ్మాల్సిందే. హూ ఈజ్ దిస్ జీసస్? అందుకే నొక్కాను, దిస్ జీసస్, నాట్ ఎనీబడి ఎల్స్, దిస్ జీసస్. నిన్నటి నుంచి నేను మాట్లాడుచుండగా మీకు ఇప్పుడు అన్నీ ఒకటే అర్థం కావాలి. నా కొరకు మానవుడయ్యాడు, నా కొరకు మనుష్య కుమారుడయ్యాడు, నా కొరకు పరిచారకుడయ్యాడు, నా కొరకు దాసుడయ్యాడు, నా కొరకు పస్కా పశువు అయ్యాడు. ఇదంతా నా కొరకే కదా, నా కొరకే కదా. నా కొరకు తనను తాను తగ్గించుకున్నాడు, నా కొరకు తనను తాను తగ్గించుకున్నాడు, నా కొరకు తగ్గించుకున్నాడంతే. కానీ మనం ఆ లెవెల్లో చూడకూడదు ఆయన్ని. శిష్యుల పాదాలు కూడా గడిగాడు. అప్పుడు శిష్యులు ఆయన ఇలానే చూడడం మొదలు పెడితే ఇప్పుడు అసలు విషయం చెప్పనా? బైబిల్ ఇన్ని చూపించి ఆయన గురించి ఒరిజినల్గా ఇప్పుడు ఇన్ని విన్న తర్వాత మనకు ఒక విషయం అర్థమైపోవాలి. ఇన్ని విన్న తర్వాత మరి నా కొరకు యేసయ్యాడు, నా కొరకు పరిపాలకుడయ్యాడు, నా కొరకు ఇవన్నీ అయ్యాడు, గొర్రెపిల్ల అయ్యాడు, నా కొరకు పస్కా పశువు అయ్యాడు కదా. ఇంతకు ఆయన ఎవరు? ఒరిజినల్లీ హూ ఈజ్ హీ? ఈ ప్రశ్నకు బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటో రండి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను. నెక్స్ట్ మాట, వాక్యము దేవుని యొద్ద ఉండెను. నెక్స్ట్ మాట, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు 14వ వచనములో, ఆ దేవుడు 14వ వచనములో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇది ఆయన గురించి బైబిల్ చెప్పిన సత్యం, బైబిల్ ఇచ్చిన పిక్చర్, బైబిల్ వివరిస్తున్న వాస్తవం. చెప్పండి మళ్ళీ. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఇదేనా బైబిల్ చెప్పింది? నేనేమైనా రాసుకొని వచ్చాను? ఇప్పుడు మీరు చెప్పండి, హూ ఈజ్ జీసస్? హూ ఈజ్ దిస్ జీసస్? నంబర్ వన్ ఫస్ట్ ఆన్సర్ ఏముండాలి? గొర్రెపిల్ల కాదు. ఫస్ట్ ఆన్సర్ ద్వారము కాదు. ఫస్ట్ ఆన్సర్ ఇంతకుముందు మనం 1A 1B 2A 2B 3A 3B 4A 4B ఏవైతే చూసుకుని వచ్చామో అవన్నీ కాదు ఫస్ట్లో ఉండవలసింది. హూ ఈజ్ దిస్ జీసస్ అన్న ప్రశ్నకు అర్ధరాత్రి నిద్ర లేపిన ఏ క్రైస్తవుడైనా, చంటోడైనా, పెద్దోడైనా నిద్రలో కూడా చెప్పాల్సిందే, దిస్ జీసస్ ఈజ్ గాడ్. దేవుడు. ఆ దేవుడు నా కొరకు మనుషుల పోలికలో పుట్టాడు. క్రిస్మస్. ఆ దేవుడు నా కొరకు దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆ దేవుడు నా కొరకు తనను తాను తగ్గించుకొని
ఆయన ఒక దీనుడిగా, ఒక వడ్లవాని కుమారుడిగా కనబడ్డాడు. ఒక మనిషికి పుట్టాడు, నిందింపబడ్డాడు, తృణీకరించబడ్డాడు, విసర్జింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అసలు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూసినవన్నీ కూడా దాదాపుగా ఇవన్నీ నా కొరకే, నా రక్షణ కొరకు. ఇది అనాది సంకల్పం, రక్షణ సంకల్పం. రక్షణ సంకల్పంలో ఆయన గొర్రెపిల్లగా, రక్షణ సంకల్పంలో ఆయన కాపరిగా, రక్షణ సంకల్పంలో ఆయన ద్వారముగా, రక్షణ సంకల్పంలో మార్గముగా, రక్షణ సంకల్పంలో పరిచారకుడిగా. ఇదంతా మనందరి రక్షణ సంకల్పంలో ఆయన ఈ పాత్రలలో కనబడుతున్నాడే. కానీ ఒరిజినల్గా ఎవరైనా చెప్పండి? దేవుడు. ఇక్కడ రా ఒకసారి. స్టేజ్ మీద తమ్ముడున్నాడు సురేష్, ఒక కంపెనీలో ఉద్యోగి. నేను ఈ అబ్బాయిని మీకు ఉద్యోగి అని పరిచయం చేశాను. మీరు ఉద్యోగి అని నమ్ముతున్నారు. ఒక కోర్సు కూడా చేస్తున్నాడు పక్కన. ఆ కోర్సును బట్టి ఇతను విద్యార్థి. ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు కనుక ఉద్యోగి, ఒక కోర్సు చేస్తున్నాడు కనుక ఒక విద్యార్థి. ఈయన తల్లిదండ్రులకు కుమారుడు, భార్యకు భర్త, బిడ్డకు తండ్రి, తోబుట్టువులకు అన్న. అలా చెప్పుకుంటూ వెళితే ఈ తమ్ముడు మనకు అనేక పాత్రల్లో కనబడుతున్నాడు. ఇప్పుడు నీ విషయం ఏంటంటే, ఇన్ని చెప్పాను. తన పేరు సురేష్, ఈయన ఒక ఉద్యోగి, ఒక విద్యార్థి, ఒక సేవకుడు, ఒక సంఘ విశ్వాసి. ఇన్ని చెప్పి లాస్ట్లో అంటున్నాను, కాకపోతే మనిషి కాదంతే అన్నాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఏమైనా లాభమా? మీరు చెప్పండి. అన్నీ చెప్పి ఫైనల్గా అంటున్నాను, కాకపోతే ఈయన మనిషి కాదండోయ్ అనుకుండేరు. పొరపాటు. మనిషి కాదు. आदमी नहीं है, केवल उद्योगी है, विद्यार्थी है, विश्वासी है, आदमी तो नहीं है भाई साहब. ఏమైనా అర్థం ఉందా చెప్పండి? ఏమైనా అర్థం ఉందా? అలా ఉంది మన తంతు. ఏం చెప్తున్నాను అర్థమైందా మీకు పాయింట్? యేసుప్రభు అన్నీ దేవుడైతే కాదు. ఇంక జరుగు పక్కకి. ఇవన్నీ ఎందుకు మాకు పంచాయితీ? ఇవన్నీ ఎందుకు మాకు? ఇక ఒక మనిషిని ఇక్కడ నిలబెట్టి ఆయన గురించి నేను 100 చెప్పి చివరిన మనిషి కాదంటే ఇంకా లాభమేముంది? లాభమేముంది? నేనే ఆ అబ్బాయికి అమ్మాయిని చూసి పెళ్లి చేశాను. పెళ్లి చేశానంటే చేశాను, రైట్. ఇంతకు వీళ్ళ మామగారు ఈ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఎందుకు ఇచ్చాడో చెప్పనా? నంబర్ 1 రీజన్, మనిషని, ఉద్యోగని, విద్యార్థని, పెద్ద జీతం వస్తుందని, ఇవన్నీ కాదు. ఫస్ట్ అత్తగారింటోళ్ళు ఓటేసింది దేనికో చెప్పనా? మనిషని. నువ్వు నేను మనందరము న్యాచురల్గా ఎలాగైతే మనుషులమో, యేసు ప్రభు న్యాచురల్గా ఎవరు చెప్పండి? దేవుడు. ఆ దేవుడే మనందరి నిమిత్తం ఈ రీతిగా అనాది సంకల్పానుసారంగా మారిపోయాడు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా? మనము ఆయన దేవుడని తెలిసిన ఆయన అలా మనం చెప్పట్లేదు. మనం అంటే ఎవరు? మన క్రైస్తవ సంఘాలు. డోంట్ టేక్ మీ రాంగ్. ఆయనను అన్నిటిలో చూపించగలుగుతున్నాం, చూపించాల్సింది చూపించలేకపోతున్నాం. ఎప్పుడైనా మీరు జనరల్గా చెప్పండి, ఏ మందిరం పైనైనా బయట యేసు దేవుడై ఉన్నాడు ఎప్పుడైనా చూసారు ఈ స్టేట్మెంట్? చూడలేదు. యేసు దేవుడై ఉన్నాడు, యోహాను సువార్త 1:1. ఎక్కడ వెతికినా ఈ మాట దొరకదు. మిగిలినవన్నీ చెప్తాం. నేనే మార్గం అన్నాడు ఆయన, నేనే జీవం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే ద్వారం అన్నాడు, ఆయనే మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల అన్నాడు. ఇవన్నీ చూస్తున్నాం మందిర గోడలపై. ముందు వరుసలో ఉన్నది మనం చెప్పట్లేదే.
అసలు సంగతి చెప్పట్లేదే. అందుకే అందరూ ఆయన్ను తక్కువగా చూస్తున్నారు. ఈరోజు కొంతమందికి జీసస్, యేసు అర్థం కాకపోవడానికి మనం చెప్పకపోవడమే కారణం. మార్పు రావాలి. ఇక మీదట ఎవరైనా యేసు ప్రభుని ఎవరికైనా పరిచయం చేయాలంటే ముందు వరుసలో చెప్పవలసింది, నేను ఒక దేవుని గురించి మాట్లాడుతున్నాను, ఆయన పేరు యేసు. నరుడిగా వచ్చాడు, నరుడిగా వచ్చిన దేవుడు అని చెప్పొద్దు, దీనుడిగా వచ్చిన దేవుడు అని చెప్పొద్దు, తనను తాను తగ్గించుకొని మన కొరకు వచ్చిన దేవుడు అని చెప్పొద్దు. ఎక్కడ చెప్తున్నాం? చెప్పట్లా. ఆయన గురించి గొప్పగా చెబుతున్నాం అనుకుంటూ అత్యున్నతమైనటువంటి ఆయన ర్యాంక్ను మాత్రం పక్కన పెడుతున్నాం. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, ఆయన హైయెస్ట్ ర్యాంక్ ఏంటని అడుగుతున్నాను. మీరు బైబిల్ చదివితే ఆయన హైయెస్ట్ ర్యాంక్ ఏం కనపడుతుందని అడుగుతున్నాను. చెప్పండి, హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? గొర్రెపిల్లనా? హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? పరిచారకుడా? హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? మార్గమా? హైయెస్ట్ ర్యాంక్, వాట్ ఈస్ ద హైయెస్ట్ ర్యాంక్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్? గాడ్, దేవుడు అనేది ఆయనకున్న హైయెస్ట్ ర్యాంక్. ఈ హైయెస్ట్ ర్యాంక్ని హైలైట్ చేయట్లేదు మనం. ఈ హైయెస్ట్ ర్యాంక్ని హైలైట్ చేయట్లేదు. హైయెస్ట్ ర్యాంక్ను పక్కన పెట్టి మిగిలిన వాటన్నిటిని చూపుతున్నాము గనుక ఇన్ని విన్నవాళ్ళు ఇక ఆయన అది కాదంటున్నారు. విషయం ఏంటంటే మనం పైనుంచి కిందికి రావాలి. హైయెస్ట్ ర్యాంక్ చెప్పి మిగిలినవని చెప్పాలి. మనం ఇంతవరకు తెలుసో తెలియకనో జరుగుతున్న పొరపాటు ఏంటని అడిగితే కింది నుంచి వెళ్తున్నాం, ఆయన పైకి కింది నుంచి వెళ్తున్నాం. యేసు అంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే ద్వారం అని చెబుతున్నాం. తప్పు కాదు. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చిన వధింపబడినటువంటి గొర్రెపిల్ల, ఇవన్నీ చెబుతున్నాం. బాగానే ఉంది. కానీ కింది నుంచి పైకి వెళ్ళేసరికి వింటున్నోళ్ళు ఏమైపోయారు? ఓహో, ఇన్నున్నాయి కనుక ఆయన దేవుడు కాదు. ఇక ఎంత పనికిమాలిన ప్రశ్న అంటే, దేవుడు ఎక్కడైనా నరుడవుతాడా అని లాజికల్ క్వశ్చన్ ఇది. దేవుడు ఎక్కడైనా నరుడు అవుతాడా? నరుడిగా వచ్చిన వాడు దేవుడు ఎలా అవుతాడు? క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది. దేవుడు ఎక్కడైనా నరుడు అవుతాడా? నరుడిగా వచ్చిన వాడు దేవుడు ఎక్కడైనా అవుతాడా అని అడిగితే ఇక మీదట ఆ ప్రశ్నకు మీరే సమాధానాలు చెప్పాలి. ఏమని? కాపర్ ఎక్కడైనా గొర్రె అవుతాడా? గొర్రె ఎక్కడైనా కాపర్ అవుతుందని రివర్స్ అడగండి. ద్వారం ఎక్కడైనా మార్గం అవుతుందా? మార్గం ఎక్కడైనా ద్వారం అవుతుందని అడగండి. ఎవరైనా నరుడిగా వచ్చినవాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అన్నవాడు నరుడిగా వస్తాడంటే ఆగు 1 year చూపించు. 1 year చూపించు. క్విక్. గొర్రెపిల్ల ఎక్కడైనా 1Bలో ఉన్నట్టుగా కాపర్ అవుతాడా అని అడగండి. అంతే. నువ్వు చెప్తే నేను వింటాను. 2A మూలరాయి ఎక్కడైనా శిరస్సు అవుతుంది. మూలరాయి అడ్రస్ వేరు, శిరస్సు అడ్రస్ వేరు. ఉంటే అదైనా ఉండాలి, లేదా ఇదైనా ఉండాలి. నన్ను చూపించాలి. మీరేం అడగాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక గొర్రెపిల్ల కాపరైనప్పుడు, ఒక ద్వారము మార్గమైనప్పుడు, ఒక మూలరాయి శిరస్సు అయినప్పుడు, ఒక పరిచారకుడు పరిపాలకుడైనప్పుడు ఆ దేవుడు నరుడయ్యాడు. అవి నిజమైతే ఇది నిజం. ఈ నరుడే దేవుడు కూడా. విషయం ఏంటంటే దీన్ని వేదాంత విద్యలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. రాసుకోండి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దీన్ని ఏమంటారు? హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్. యేసులోని 2 స్వభావాలు. మానవుడిగా మానవ స్వభావం ఉంది, దేవునిగా దైవ స్వభావం ఉంది. ఆ 2 కలయికలతో ఆయన భూమి మీద జీవించాడు. దీన్ని ఏమంటాం? ఇది టెక్నికల్ టర్మ్ ఇన్ థియాలజీ. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్.
ఒక మాట చెప్తున్నాను, విందాం. ఒరిజినల్గా యేసు ప్రభు మనిషి కాదండోయ్, ఆయన దైవ స్వభావము కలిగిన దేవుడు. అయితే దైవ స్వభావము కలిగిన దేవుడు మానవ స్వభావాన్ని ధరించాడు. అగైన్ హూ ఈస్ దిస్ జీసస్? ఒరిజినల్లీ ఆయన డివైన్ నేచర్ కలిగిన వాడు, ఒరిజినల్లీ దైవ స్వభావము కలిగిన వాడు. దైవ స్వభావము కలిగిన దేవుడు మన నిమిత్తం మానవ స్వభావాన్ని ధరించాడు. మానవ స్వభావాన్ని ధరించిన దైవ స్వభావము కలిగిన దేవుడు, అది జీసస్. ఆయనలో ఇది ఉంది, ఆయనలో అది ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసిన వాడే దిస్ జీసస్. నరుడిగా రాలేదన్నా తప్పే, దేవుడు కాదన్నా తప్పే. ఇక మీదట ఆయన్ను హయ్యెస్ట్ ర్యాంకుతోనే పరిచయం చేయాలి, హయ్యెస్ట్ ర్యాంక్నే హైలైట్ చేయాలి. అప్పుడే మెసేజ్ అర్థమవుతుంది, అప్పుడే ఆయన గొప్పతనం అర్థమవుతుంది, అప్పుడే ఆయన ఔన్నత్యం అర్థమవుతుంది. ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చిందని గుండెలు పగులుతాయి. ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చి మౌనంగా నిలబడింది, అవమానాలు పొందింది. ఆయన నా కొరకు తనను తాను రిక్తునిగా చేసుకుంది. ఆయన నా కొరకు దాసుని స్వరూపము ధరించుకుంది. ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ పిలాతు ఎదుట నా కొరకు మౌనంగా నిలబడింది. ఆయన నా కొరకు ఉమివేయబడింది. ఆయన నా కొరకు కొరడాలతో కొట్టబడింది. ఆయన నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకుంది. ఆయన నా కొరకు ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకుంది. ఆయన నా కొరకు ప్రాణం పెట్టింది. ఆయనేనా నా కొరకు 33.5 సంవత్సరాల పాటు తన పాదాలతో భూమి మీద నడిచింది. ఎండనక వాననక పనిచేసింది. ఎన్నో నిందలు పొందింది. ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చుకోగలను ప్రభువా అని మన హృదయములో ఆయనను ఆ హయ్యెస్ట్ ర్యాంకుతో మనము కొలువు తీరమని ఆహ్వానించవచ్చు. దేవా, నా కొరకే కదా ఆ పాదాలు శీలలతో కొట్టబడింది. ఆ పాదాలను నా హృదయంలో మోపవా, నేను ఆ పాదాలు కడుక్కుంటాను అని పిలుస్తాం. అప్పుడు నా హృదయములో, నా హృదయ సింహాసనముపై నువ్వు కూర్చోవ ప్రభువా, నీ పాదాలు పట్టుకొని నేను బతుకుతానంటాం. అప్పుడు మనము ఆయనను చూపించాల్సినంత గొప్పగా చూపించలేకపోతున్నాం. దట్ ఈస్ అబ్సల్యూట్లీ అవర్ ఫెయిల్యూర్. ఆయన ఒరిజినల్ ర్యాంక్ని మన అజ్ఞానము చేత పక్కన పెడుతున్నాం. దిస్ ఈజ్ అవర్ ఫెయిల్యూర్. ఇంకా కొంతమంది ఉన్నారు, దేవుడే కానీ మధ్యలో వచ్చిన దేవుడు, ఫస్ట్ నుండి ఉన్న దేవుడు కాదు. అది తప్పే. దేవుడే కాకపోతే దేవుడనే ర్యాంక్ ఇవ్వబడిన దేవుడు, చెయ్యబడిన దేవుడు, హెచ్చింపబడిన దేవుడు. ఒరిజినల్గా దేవుడు కాదు, దేవునిగా చేయబడ్డాడు. ఇది తప్పే. నో, ఆయన దేవుడు అని నమ్ముచున్నప్పుడు నిత్యుడైన దేవుడనే నమ్మాలి. నిత్యుడు కాని దేవుడు అని నమ్మకూడదు. తప్పు తప్పు తప్పు, అంతే. అడుగుతున్నాను సభను, యేసు ప్రభు దేవుడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయెత్తండి. రైట్. నెంబర్ 2, నిత్యుడైన దేవుడా, నిత్యుడు కాని దేవుడా? అది చెప్పండి. నిత్యుడైన దేవుడని నమ్మితేనే నిత్య జీవం. జాగ్రత్త. మధ్యలో వచ్చాడు, అంతకుముందు లేడు అంటే నీ మైండ్లో ఆయన ఇంకా తక్కువగానే చూస్తున్నావు. రాంగ్. దట్ ఈస్ ద రాంగ్ డాక్ట్రిన్. ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. సరిచేయబడాలి. అది ఆ సిద్ధాంతం సరిచేయబడాలి.
పెద్ద దేవుడు, చిన్న దేవుడు, యేసుప్రభుని చిన్న దేవుడు అనకూడదు, యేసుప్రభుని చిన్న దేవుడు అనకూడదు. సమానుడు, మన కొరకు సేవకుడయ్యాడు. సేవకుడైన సమానుడు, అది ఆయన డిస్క్రిప్షన్. ఇలా అర్థమైతే దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ ఆకారమందు మనుషుడిగా పుట్టినవాడే దిస్ జీసస్. అన్నిటిని వదులుకున్నాడు, మన కొరకు అన్నిటిని వదులుకున్నాడు గనక మనకు తక్కువైపోయాడు కదా. అసలు ఆయన హైయెస్ట్ ర్యాంక్ అలానే ఉంటే అలానే గనుక ఉంటే వెన్నులో వణుకు పుట్టేది మనకు. ఇప్పుడు భయము లేదు, భక్తి లేదు, సిల్లీగా ఈజీగా ఏదో గొప్పోడంతే. విషయం ఏంటంటే, నిత్యుడైన దేవుడని నమ్మేవాళ్ళు కూడా నమ్మి సైలెంట్ అయిపోతున్నారు. అందుకే మిగిలిన వాళ్ళు వైలెంట్ అయిపోతున్నారు. నమ్మిరోడైన నోరు తెరవద్దు, ఆయన హైయెస్ట్ ర్యాంక్ చెప్పొద్దు. నా ఫెయిత్ ఇదండి, నేను నమ్ముతానండి, యేసు దేవుడని నమ్ముతాను, యేసు నిత్యుడని నమ్ముతాను, సమానుడని నమ్ముతాను, సేవకుడని మీరు చెప్పినంత కరెక్ట్ నమ్ముతానండి. నమ్మి వెళ్ళిపోతే లాభం ఏంటి? ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చచ్చిపోతాం అంతే. మనం చచ్చిపోతూ సత్యాన్ని కూడా సమాధి చేసుకుని వెళ్ళిపోవడం అంతే. బతికున్నంత వరకు కనీసం ఒక 10 మందికో 100 మందికైనా మనం చెప్పొద్దు, అడగొద్దు. హూ ఈజ్ జీసస్ టు యూ? హూ ఈజ్ దిస్ జీసస్ ఆఫ్ నాజరెత్ టు యూ అని అడగండి. ఆయన హైయెస్ట్ ర్యాంక్ ఎవరైనా ఆన్సర్ చెబితే పర్ఫెక్ట్. హైయెస్ట్ ర్యాంక్ని ఫస్ట్ చెప్పకుండా ఇంకేదో చెప్పాడు అనుకోండి, లెసన్లు నేర్చుకోవాలి. అంతే, లెసన్ నేర్చుకోవాలి. మెతుకు పట్టుకొని చెప్పేచ్చు బియ్యం ఉడికిందో లేదో. అందుకే ఈ అంశం, అందుకే ఈ సభలు. క్రైస్తవుల వలన యేసు ప్రభుకు అన్యాయం జరుగుతోంది అని నేను చెప్పను, కానీ న్యాయమైతే జరగడం లేదు, ఇది పక్కా. మన వలన ఆయనకు అన్యాయం జరుగుతోంది అని నేను చెబితే కొందరి మనోభావాలు దెబ్బతింటాయేమో అని చెప్పట్లా. అన్యాయము జరుగుతోందని చెప్పను, కానీ న్యాయమైతే జరగడం లేదు. ఆ న్యాయం జరగాలి. అందుకే పిలుపు. మన బోధనా విధానం మారాలి. ఆయనను ఎప్పుడు ఎక్కడ పరిచయం చేసినా, ఏ సందర్భంలో చెప్పినా హైయెస్ట్ ర్యాంక్ చెప్పాలి, తర్వాత మిగిలినవన్నీ ఫాలో అవ్వాలంతే. హైయెస్ట్ ర్యాంక్ని మిగిలినవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఆ హైయెస్ట్ ర్యాంక్ మిగిలిన వాటిని ఫాలో అవ్వకూడదు. ప్రీచింగ్ మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ ఈ విషయంలో మారాలి. ఇది నా ఒక దీన విన్నపం క్రైస్తవ్యంలో ఉన్న అందరూ గౌరవ బోధకులందరికీ. ఎందుకంటే సేవకుల కింద ఎందరో ఆత్మలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. వాళ్లకు బోధకులే కదా చెప్పవలసింది. అసలు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఈయనను బట్టే కదా. మీరు చెప్పండి, ఈ యేసును బట్టే కదా ఈరోజు సంఘాలు ఉన్నది, ఆయనను బట్టే కదా మనం ఉన్నది. అసలు ఆయన గురించి మనం చెప్పడంలో న్యాయం చేయకుండా ఏం చేస్తున్నట్టు, ఎలా చేస్తున్నట్టు ఒక్కసారి పరిశీలించుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట, ఇప్పుడు నా స్వరము కొంతమందే వింటున్నారేమో నాకు తెలీదు. చినికి ఏదో ఒకరోజు ఇదే పెద్ద వాన అవుతుంది, ఆ వానే తుఫాన్ అవుతుంది. ఇది జరగాలి కూడా. నేనొక్కనే కాదు. ఈ అంశముపై, ఎవరి యేసు అనే అంశంపై ఒరే నువ్వు ఏం మాట్లాడకురా బైబిల్లో, ఈ ఒక్కదాని గురించే మాట్లాడరా అంటే చచ్చిపోయేంతవరకు మాట్లాడతాను. దీని గురించి నేను చచ్చిపోయేంతవరకు మాట్లాడతాను. ఇది నా భారం. నేను నమ్ముకున్న నా యేసుని మనమే తక్కువ చూస్తున్నామనే బాధ, మనమే తక్కువగా చూపిస్తున్నామనే భారం, దుఃఖం. అందుకే ఇంత అరిచి, ఇంత గట్టిగా ఎందుకు నేను చెప్పడానికి?
ఈ నారాయణ కూడా వైఎంసీఏ మీటింగ్స్ పెట్టాలని డేట్లు అడిగినప్పుడు మన వాళ్ళే డేట్లు ఇచ్చిన వెంటనే టైటిల్ అడిగారు, అంశం అడిగారు. నిమిషం ఆలోచించకుండా చెప్పాను ఈ అంశం, నిమిషం ఆలోచించకుండా. హూ ఈజ్ దిస్ జీసస్ అని పెట్టండి. హూ ఈజ్ దిస్ జీసస్? ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక విప్లవంగా మారి తీరుతుంది. మారాలి. అంతవరకు నిద్రపోయేది లేదు, అంతవరకు నిద్రపోయేది లేదు. ప్రతి సంఘానికి అడిగితే, ప్రతి మందిరానికి ఈ తెలుగు రాష్ట్రాల్లో నాకు ఆయుష్ ఉంటే ప్రతి సంఘం వారు నన్ను పిలిచి ఏంటి నీ బాధ అడగాలి. నన్ను ఏంటి నీ బాధ, ఎందుకంత అరిస్తున్నావు, ఎందుకంత చచ్చిపోతున్నావు, ఎందుకంత కేకలేస్తున్నావు? అందరికి తెలుసు కదా యేసుప్రభు దేవుడు అని, నువ్వెందుకు అంతగా పట్టించుకుంటున్నావు అంటే, నేను ఎందుకు పట్టించుకుంటున్నానో నేను చెప్పాలి, మన వాళ్ళు వినాలి. చంటోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువుని హయ్యెస్ట్ ర్యాంకుతో చూడాలి, హయ్యెస్ట్ ర్యాంకుతో ఆలోచించాలి, హయ్యెస్ట్ ర్యాంకుతోనే ప్రజలకు చెప్పాలి. అందరి గుండెల్లో ఆయన అలానే కొలువు తీరాలి. బేత్లెహేంలో పుట్టినవాడు మన హృదయం వరకు వచ్చి తీరాలి, వచ్చి తీరాలి. కొంతమందికి ఎందుకు ఇంతగా పట్టించుకుంటున్నాడు అని అడుగుతున్నారు నన్ను. ఎందుకు ఇంత అవసరమా, ఇంత అవసరమా? ఆయన దేవుడు అని సింపుల్గా తెలుసు కదా మనకు. లాభం ఏంటి అని అడుగుతున్నా. తెలుసుకొని లాభం ఏంటి? మనం తెలుసుకొని ఉద్ధరించింది ఏంటి? చెప్పట్లేదుగా, చెప్పట్లేదు కదా. చెప్పాలి, చెప్పాలి. ఇక్కడ నుంచే బైబిల్ పాఠాలు మొదలవ్వాలి. నేను చూపించింది యోహాను సువార్త 1:1. మీకు తెలిసిన ఎవరైనా బైబిల్ పండితులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా నాకు బైబిల్ని క్రోనలాజికల్ ఆర్డర్లో నేర్పించండి అయ్యా అని అడగండి. క్రోనలాజికల్ ఆర్డర్లో నేర్పించండి అని అడగండి. ఆ పండితుడు పట్టున్నవాడైతే క్రోనలాజికల్ ఆర్డర్లో బైబిల్ నేర్పించడానికి యోహాను సువార్త 1:1తోనే మొదలు పెడతాడు బైబిల్ పాఠాలు. యోహాను సువార్త 1:1 కాల వృత్తాంత క్రమములో నేను బైబిల్ నేర్చుకోవాలనే ఆశ గనక ఎవరికైనా ఉంటే, ఒక మంచి బైబిల్పై పట్టున్న పండితుడి దగ్గరికి వెళ్ళి కాల వృత్తాంత క్రమములో నాకు బైబిల్ నేర్పించండి సార్ అని అడిగితే ఆయన మనకు చెప్పేది యోహాను 1:1 నుండే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారనే మాటతో బైబిల్ మొదలైనా అది క్రోనలాజికల్ ఆర్డర్లో కాదు చెప్పింది. ఒకవేళ బైబిల్లో ఉన్నవి క్రోనలాజికల్ ఆర్డర్లో చెబితే, బైబిల్లో ఉన్న వచనాలు, బైబిల్లో ఉన్న వాక్యాలు కాలవృత్తాంత క్రమంలో పెడితే ఫస్ట్ ప్లేస్లో ఉండేదే ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ మాటతోనే బైబిల్ మొదలవుతుంది. ఎందుకంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించననే మాట కంటే ముందటి వాక్యం అది. ఏది ముందు? ఇది ముందా, అది ముందా? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించననే మాట ముందా? ఒకవేళ కాలక్రమంలో మనం మాట్లాడుకుంటే ఆదియందు వాక్యం ఉండేననేది ముందా? ఆదియందు వాక్యం ఉండేననేదే ముందు. దానితోనే మొదలవుతుంది బైబిల్. ఎందుకంటే మనకు కేటగారికల్గా సెట్ చేయబడ్డాయి పుస్తకాలు. పంచకాండాలన్నీ ఒకవైపు, చరిత్ర పుస్తకాలన్నీ ఒకవైపు, కావ్య గ్రంథాలన్నీ ఒకవైపు, ప్రవక్తల పుస్తకాలన్నీ ఒకవైపు, అలా సెట్ చేయబడ్డాయి మనకు. క్రోనాలజీ అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు. సమస్య లేదు, సమస్య లేదు. ఎవరెవరైతే ఆయనను దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు అంటారో అందరి నోర్లు ముయించేదే. ఎవరైతే ఆయనను నిత్యుడు కాదు, నిత్యుడు కాదు, నిత్యుడు కాదు, మన క్రైస్తవ సమాజంలో మాట్లాడుతున్నా, మన క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నా. క్రైస్తవేతరులతో మనకు సంబంధం లేదు. క్రైస్తవులలో ఉంటూ, క్రైస్తవులుగా ఉంటూ పప్పులు ఉడకవని చెబుతున్నాం. ఇక్కడి నుంచి పప్పులు ఉడకవు. మీరు 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ తప్పుడు సిద్ధాంతాలను ప్రభు విషయంలో ఎదుర్కొనేదే. ఈ విషయంలో రాజీ పడేదే లేదు. కాకపోతే ఒకే ఒక్క కోరిక, ఇది ఒక్కడితో అవ్వదు, ఇది ఒక్కడితో అవ్వదు. నా మాటలతో, ఈ వాక్యముతో ఎందరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరూ కదలాలి.
కదలాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. లాభం. అందుకే క్రిస్మస్ సంబరాలు నాకు ఈ సెలబ్రేషన్స్ పైన నాకు అసలు మనసు ఉండదు. ఎందుకంటే అసలు ఆయనకు జరగాల్సిన న్యాయం జరగకుండా ఇక్కడ ఏం చేస్తాం మనం చెప్పండి? మన ద్వారా ఆయనకు న్యాయం జరగట్లేదు. నాకెందుకు ఆ కొత్త బట్టలు, నాకెందుకు ఆ మిఠాయిలు, నాకెందుకు ఆ పిండి వంటలు, నాకెందుకు ఇల్లు డెకరేషన్? నా ప్రభువుకు నేను న్యాయం చేసినప్పుడే అసలు సిసలు పండుగ. అది మీ అందరి జీవితాల్లో జరగాలి. బీ ఎడ్యుకేటెడ్. అందరూ చైతన్యపరచబడాలి. ఈ విషయంలో అందరూ విద్యావంతులు కావాలి. ఎందరైతే ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం విన్నారో మీకు అర్థమవుతుందో, ఇక మీదట ఈ ఉద్యమంలో ప్రభువును గూర్చిన ఈ సిద్ధాంతపరమైనటువంటి ఈ ఉద్యమంలో మనము హింసాత్మకంగా పోరాటాలు కాదు, సిద్ధాంతపరంగా పోరాటాలు. పోరాటం అంటే ఓడించడాలు అవి కాదు. ప్రజలను చైతన్యపరచాలి. దుర్బోధలకు బలి అవ్వకుండా, ఇలానే గనుక తెలిసిన వారు నోరు మూసుకుంటే కొన్ని తరాలు గడిచిపోయేసరికి యేసు ప్రభు మన క్లాస్మేట్ లాంటోడు అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది రాబోయే తరాలు. అవ్వకూడదు. 2 ఫోన్ నంబర్లు ఇస్తాను నేను. ఎందుకు ఇస్తున్నానో తర్వాత చెప్తాను. అందరూ నోట్ చేసుకోండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా నోట్ చేసుకోండి ప్లీజ్. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. 81878 52132 81878 52132 81878 52132 ఇది ఒక నంబర్. 90527 02101 02101 90527 02101. యేసు ప్రభు దేవుడని మేము నమ్ముతున్నాం. యేసు ప్రభు నిత్యుడని మేము నమ్ముతున్నాం. రాబోయే కాలంలో ఆయన నిత్యుడు కాదు, దేవుడు కాదు అనే దుర్బోధలకు మిగిలిన వారు బలి అవ్వకుండా కాపాడడానికి నేను కూడా ఈ ఆత్మీయ విప్లవంలో, ఆత్మీయ ఉద్యమంలో నా వంతుగా నేను కూడా పాల్గొంటాను. మా ఊర్లో కొందరు నేను చైతన్యపరుస్తాను, ఆలోచింపజేస్తాను. మీరు మాకు సహాయం చేయండి వాక్య విషయంలో అని ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే, భవిష్యత్తులో యేసు ప్రభు గురించి, ఆయనను ఉన్నత శిఖరాలపై మన వాక్యం ద్వారా చూపెట్టగలుగుచు, ఆయన హయ్యెస్ట్ ర్యాంక్ను చూపిస్తూ ఆయన గురించి గొప్పగా చెప్పే ఈ విషయంలో నేను కూడా ఒక విశ్వాసిగా, నేను కూడా ఒక విద్యార్థిగా మీతో పాటు నేను అడుగులు వేస్తాను. మీ ఊరు ఏదైనా పర్లేదు, మీ జిల్లా ఏదైనా పర్లేదు, మీ ప్రాంతం ఏదైనా పర్వాలేదు. ఇప్పటికే ఈ విషయంలో అనేక మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సిద్ధాంతంపై అనేక మంది ఇప్పటికే విద్యావంతులు అవుతున్నారు, చైతన్యపరచబడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఈ 3 ప్రాంతాల్లో. ఈ విషయంలో మేము కన్ను మూసేంత వరకు మేము కూడా ఈ యొక్క విషయంలో రాజీ పడకుండా అడుగులు ముందుకేస్తాం. నాతో మీరు, మీతో నేను, మనందరము కలిసి మన ప్రభు కోసం నిలబడదాం అని పిలుపునిస్తున్నాను. సమ్మతి కలిగిన వారు, ముందుకొచ్చేవారు, ఈ ఆత్మీయ పోరాటములో నేను కూడా ఒక సమిధనై నిలబడతాననే ఎవరెవరైతే ఇక్కడ సహోదరులు, సోదరీమణులు ఇక్కడ గ్రౌండ్లో కానీ లైవ్లో కానీ నేను ఇచ్చిన ఫోన్ నంబర్లకు మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా పెట్టి ఐఎమ్ రెడీ అని పెట్టండి చాలు.
ఐఎమ్ రెడీ ఫర్ క్రైస్ట్ అని పెట్టండి. ప్రభు కోసం నేను సిద్ధమని చెప్పండి. మాకు మ్యాటర్ అర్థమైపోతుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. మనందరం కలిసి ఎలా పని చేయాలో దేవుడే మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో పెడదాం. ఇప్పుడు కాదు, దీని కొరకు ప్రార్థన చేద్దాం, దీని కొరకు ప్రార్థనలో పెడదాం. దేవుడు నడిపిస్తాడు. ఈ ప్రాంగణంలో ఎంతమంది దీనికి సిద్ధమో చేయొద్దండి. ఈ ప్రాంగణంలో ఎంతమంది సిద్ధమో. నిబద్ధత చాలా ముఖ్యం. ఆవేశంలో, ఉద్రేకంలో చేతులెత్తడం కాదు, దిక్కుకొకరు ఉండడం కాదు, అందరూ కలవాలి. 3 రోజులలో నేను చెప్పింది ఇంతే, ఇది చెప్పింది ఇంతే. యూట్యూబ్లో ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో ప్లేలిస్ట్స్ అని ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లలో క్రీస్తు దైవత్వం అని ఒక అంశం ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలాంటివి ఎన్నో మాట్లాడుతూ ఉన్నాను, అవన్నీ అక్కడ ఉంటాయి. మీకు టైం ఉన్నప్పుడు అంతా వినండి. విప్లవంలో ఏం చేయాలి? విద్యార్థులు కావాలి. విప్లవం అంటే చేతులు ఊపుకుంటూ తిరగడం కాదు, చేతులు ఊపుకుంటూ రావడం కాదు. విప్లవములో విద్యార్థులు కావాలి. నేర్చుకున్నోడే న్యాయం చేయగలడు, నేర్చుకున్నోడే న్యాయం చేయగలడు. యుద్ధం చేయడం వచ్చి రావాలిగా, వాక్యం తెలియాలి. ఆ వాక్యం నేర్పించడానికి స్క్రీన్ మీద కనపడుతుంది మీకు ట్రూ విజ్డమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిబ్లికల్ స్టడీస్ అని ఒక థియోలాజికల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాం మేము. ఒక డిప్లొమా ఇన్ థియాలజీలోనే 200 పాఠాలు. ఆ 200 పాఠాలలో ఈ 3 రోజులు మీరు విన్నది ఒక చిన్న చుక్క, డ్రాప్. అలా బైబిల్ నేర్చుకుంటే ఎంత న్యాయం చేస్తాం ఈ జీవితానికి మనం. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో బైబిల్ నేర్పించబడుతోంది. రాయలసీమలో 2 కేంద్రాలు, కర్నూలు, తిరుపతి, నెలకొక్క క్లాస్. ఆంధ్రాలో చిలకలూరుపేట మరియు నిడదవోలు, నెలకొక్క క్లాస్. నేనే వస్తాను. తెలంగాణకు హైదరాబాద్, నెలకొక్క క్లాస్. ఎవరికైనా ఆసక్తి ఉంటే నేనిచ్చిన ఫోన్ నంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికే మీరు చిన్న మెసేజ్ పెట్టండి. నేను కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, బైబిల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నెలకు 1 రోజు ఆ ప్రాంతానికి వచ్చి, మీరు రాయలసీమలో దగ్గరుంటే కర్నూలుకైనా తిరుపతికైనా, ఆంధ్రాలో ఉంటే చిలకలూరుపేటకైనా లేదా నిడదవోలుకైనా, తెలంగాణకైతే ఇంకా హైదరాబాదే. నెలకు 1 రోజు వచ్చి నేను క్లాస్కి అటెండ్ అయ్యి నేను నేర్చుకుంటాను అన్న ఆసక్తి ఉంటే నేను ఇచ్చిన ఫోన్ నంబర్లకే మీరు కాల్స్ కూడా చేయకండి. నేను బైబిల్ కోర్సులో చేరాలనుకుంటున్నాను, దయచేసి నాకు వివరాలు ఇవ్వగలరు అని మీ పేరు, మీ ప్రాంతం పెట్టండి. మీరు పెట్టిన 1-2 రోజుల్లో ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు వివరాలు చెప్తారు. మీకు వివరాలు చెప్పిన తర్వాత తీసుకొని యూ కెన్ ప్రొసీడ్. ఇవే కాకుండా ఇతరత్ర ఇంకేమైనా వివరాలు మీకు కావాలన్న ఆ ఫోన్ నంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ పేరు మీద 50కి పైగా వాట్సాప్ గ్రూపులు నడిపించబడుతున్నాయి అన్ని ప్రాంతాల వారికి. ఇలాంటి మెసేజెస్ రోజు మేము వినాలనుకుంటే ఇప్పుడు ఇచ్చిన ఫోన్ నంబర్లే. ముందుగా మొదటిచ్చింది 8187852132. చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది. 8187852132 దానికి పెట్టి మీ వాట్సాప్ గ్రూపులో నన్ను చేర్చండి, నా పేరు ఇది, మా ఊరిది అని చెప్పండి. 24 గంటలు మిమ్మల్ని యాడ్ చేస్తారు. మీకు 3 విషయాలు చెప్పాను ఇప్పుడు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా ఆ నంబర్లకు మీరు మెసేజ్ పెట్టండి, ముఖ్యంగా మొదటి నంబర్కు. తర్వాత బైబిల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మెసేజ్ పెట్టండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రభు కొరకు జరిగే ఈ పోరాటంలో నేను కూడా నిలబడతాను. మీరు ఏం చేయాలో మేము చెబుతాం, తర్వాత నిలబడతాను, గైడ్ మీ అని మీరు ఆ నంబర్లకు మెసేజ్ పెట్టండి. లెట్ us all stay together, let us all work together for the sake of our God and Savior Jesus Christ. యెహోవా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. తండ్రి యేసుప్రభు ఉన్నారా? ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నాడు. ఆ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటివి ఎన్నో రాబోయే పాఠాల్లో, రాబోయే తరగతుల్లో
మీరు మీరు మాతో కనెక్ట్ అయి ఉంటే ఇవన్నీ నేర్చుకోవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం పూట ఈ నారాయణగూడలో తమ్ముని ఆధ్వర్యంలో ఇక్కడ ఆరాధనలు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ బేగంపేటలో ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఆరాధన జరుగుతోంది. ఇలాంటివి ఎన్నో పాఠాలు అక్కడ నేర్పిస్తున్నాం. ఆరాధనలో కూడా మంచి మంచి ఆత్మీయ పాఠాలు, సిద్ధాంతపరమైన పాఠాలు. మరికొన్ని స్థలాలు యాప్రాల్లో కానీ, సికింద్రాబాద్ శంషాబాద్లో కానీ, నిజాంపేటలో కానీ ఇలాంటి పలు చోట్ల మన పరిచర్యలు జరుగుతున్నాయి. మీరు ఏ ప్రాంతానికి దగ్గర ఉన్న వాళ్ళైతే ఆ ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ముగించే ముందుగా అడుగుతున్నాను, ఎవరు మన యేసు? ఎవరు ఈ యేసు? హూ ఈజ్ దిస్ జీసస్? చెప్పండి అందరూ. ఆయన హైయెస్ట్ ర్యాంక్ చెప్పండి. దేవుడు. ఆ దేవుడే మనందరి కొరకు ఇన్ని బాధ్యతలలో భారము కలిగి కనబడుచున్నాడు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి. ఆమెన్. ఎవ్రీబడి సే ఆమెన్. అందరు లేచి నిలబడదాం. నేను ప్రార్థన చేసే ముందుగా ఒక్కసారి ఈ 3 రోజుల పాటు దేవుడు మనకిచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతిద్దాం. ఎక్కడున్న వారు అక్కడే కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతిద్దాం. ఇన్ని విషయాలు మన వినికిడిలోనికి తీసుకొని వచ్చినందుకు, ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నటకు ఆయన చూపిన కృపను బట్టి. మొదటి రోజు వాతావరణం ఎంత భయంకరంగా ఉన్నిందో మనకు తెలుసు. ఆ పరిస్థితిని కూడా ఆయన ఆపివేశాడు, నిలబెట్టాడు. ఇంత చక్కగా మనము ఈ యొక్క సభలు జరుపుకోవడానికి ఆయన కృప చూపాడు. 5 నిమిషాలలో ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం. 5 నిమిషాలలో. దానికంటే ముందు లైవ్లో ఉన్న వాళ్ళు కానీ, నేరుగా ఇక్కడ ఉన్నవారు కానీ, ఇంత సహాయము చేసిన దేవాది దేవునికి మన హృదయపూర్వక స్తుతి స్తోత్రములు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటో భవిష్యత్తులో ఇంకా ఇలాంటి విషయాలను నేర్చుకుంటాం. ఇలాంటి ఆందోళనలకు గురి కాకుండా సమాధానంగా, సంతోషంగా ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మీ ప్రియ కుమారుడు, మనుష్య కుమారుడు, మా ప్రభువు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యము కొరకు నిలబడే ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, మా వలన ఆయన ఔన్నత్యానికి దెబ్బ పడుతోంది. మా వలన ఆయన ఔన్నత్యానికి న్యాయం జరగడం లేదు. మేమే విద్యావంతులు కాకుండా, మమ్మల్ని మేము చైతన్యపరుచుకోకుండా, ఎంతో ఏదో ఉద్ధరిస్తున్నాం అనేటువంటి భ్రమలో బ్రతుకుచు ఎంత వెనుకబడిన స్థితిలో ఉన్నాం. ఇవన్నీ వింటుంటే, నాయన ధ్యానిస్తుంటే మాకు అర్థమవుతున్నాయి. ఈ సభల ద్వారా మీరు చేసిన మేలులను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సభల ద్వారా మీరు మాకు నేర్పిన పాఠాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరు ఈ యేసు అనే అంశంను గురించి ఆలోచించే భాగ్యమును మాకు అనుగ్రహించారు. మేము ఏమాత్రము వారము నాయన, ఏమాత్రము వారం, మట్టి వారం, పనికిరాని వారం, నిష్ప్రయోజకులైన దాసులము నాయన. సమాజంలో బలహీనులం అయినప్పటికీ మీ వాక్యమును మా చేతికిచ్చి నిలబెట్టుచున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనేటువంటి ఆలోచనతో, మనస్తత్వంతో మేము బ్రతుకుటకు, ఊపిరున్నంత వరకు ఈ ఆలోచనలతో మేము జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
మా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి స్థానిక సంఘము వారు దీని గురించి ఆలోచించే పరిస్థితిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంతకంటే ఏమి మేము అడగలేము నాయన. అడుగక మునుపే మీరు అన్నీ మాకు ఇచ్చుచున్నారు, ఈ ధన్యతను ఇస్తున్నారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సభల కొరకు ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడ్డారో, సహకరించారో, పనిచేశారో, ప్రార్థించారో, అనుమతినిచ్చారో, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకొనొచ్చు. వారందరికీ రావాల్సిన పరసంబంధమైన ఈవులన్నిటిని అనుగ్రహించమని ఈ పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాం. సెలవు తీసుకొని ఎవరి ప్రాంతములకు వారు వెళ్ళుచుండగా క్షేమంగా ప్రతి ఒక్కరు వారి స్థలాలకు వెళ్ళుటకు సహాయం చేయండి నాయన. ఎల్లుండి జరగబోయే యూత్ మీటింగ్ను కూడా దీవించండి. ఈ చివరి మాసములో నాయన ఇంకా ఏ కార్యక్రమాలైతే ఈ సార్వత్రిక సంఘము ద్వారా జరగవలసి ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా మీకు మహిమకరంగా ప్రతి చోట జరుగులాగున మీకు ప్రియులుగా ఉంటూ సేవ చేసే సేవకులందరినీ ప్రార్థనల్లో ఎత్తిపట్టుకొనుచు సహాయం చేయమని, మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే, మాకు ఆయుష్ ఉంటే, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొక్కసారి ఇలాంటి సభలు మేము ఏర్పాటు చేసుకున్నటకు మాకు సహాయం చేయమని, నడిపించమని, మా అందరి జీవితాలలో మీరు చేస్తున్న చేయబోతున్న మేలులన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మమ్మును మేము తగ్గించుకొనొచ్చు, ఘనమైన మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, వాక్యమైన దేవుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో, భయముతో, వణుకుతో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు ప్రేమ, కృపా సహవాసములు కూడి ఉన్న మనందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్య ప్రేమికులందరికీ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించును కాక. ఆమెన్. ఆమెన్.